దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకొని మన యొక్క ప్రార్థన సమయాన్ని, వాక్య పరిచర్యను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడు అయిన మా తండ్రి, మీ కనికరము కలిగిన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో మా నాయన, మేము ప్రప్రథముగా మా ప్రభువా ఈ యొక్క పరిచర్యను మా ప్రభువా యూట్యూబ్ పరిచర్యను ప్రారంభించబోతుండగా తండ్రి, మీ నామానికే మహిమ కలుగునుగాక. యేసయ్యా, కనికరించండి ప్రభువా. మీ యొక్క బిడ్డనైన నా మీద ఆత్మాభిషేకమునిచ్చి మీ కృపల ముందుకు నడిపించండి. ఈ చిన్న సంఘాన్ని ప్రభువా ఆదరణ కలిగిన సంఘంగా చేయండి. ఈ యూట్యూబ్ పరిచర్య ప్రభువా అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా, అనేక మంది మెలకువలు గ్రహించి జీవ జలముల ఊట అయిన నీ తట్టు తిరుగునట్లుగా మార్గములు సరళము చేయమని, ఇదిగో మా ప్రభువా దూరాన సమీపాన ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మా ప్రభువా ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా నాయన మీరు ఆశీర్వదించుమని, వారికి మీ నిండైన మెండైన దీవెనలు సమృద్ధిగా అనుగ్రహించుమని ప్రభువా. ఇప్పుడు నాయన మా ప్రభ, నీ బిడ్డనైనా నన్ను కనికరించి ప్రభువా మీ యొక్క ఆత్మాభిషేకమునిచ్చి ఈరోజు మా ప్రభ ఏదైతే నా ద్వారా మీరు మాట్లాడనై ఉన్నారో నాయన ఆ అంశాన్ని తేటగా మీ బిడ్డలకు బయలుపరచండి ప్రభువా. నిలువబడిన నన్ను తండ్రి మీ సిలువ చాటును మరుగుపరచండి. నా ద్వారా మీరే మీ బిడ్డలతో మాట్లాడుకొని మహిమ పొందమని స్తుతి చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన వారలారా, చాలా సంతోషం మరలా మీ అందరితో కలిసి వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు మనకిచ్చిన ఈ మహోన్నతమైన తరుణాన్ని బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. లోకమంతా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉంది ఈరోజు? చాలా విచారకరమైన పరిస్థితులు, చాలా చాలా ఇరుకులు ఇబ్బందులు కలిగిన పరిస్థితుల్లో లోకం జీవిస్తూ ఉంది. కారణం ఏంటి? కారణం ఏంటి? ఈరోజు ప్రజలందరూ కూడా నెమ్మది లేకుండా జీవిస్తున్నారు. కారణం ఏంటి? నిన్న గనక చూస్తే మన గ్రామంలో ఎవరికో ఒక వ్యక్తికి కరోనా వచ్చిందని చెప్పేసి చాలా ఏరియాల్లో కంచెలు అవన్నీ వేసేసి ఎవరు కూడా రానియకుండా అడ్డుకున్నారు. నిన్నటి దినం చాలా భయంకరంగా ఉండింది మన గ్రామంలో, చిలకలూరుపేటలో. మరి అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కనీసం ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మన గ్రామమే కాదు, గుంటూరు పట్టణమే కాదు, విజయవాడే కాదు, ఇటువంటి ప్రాంతాలన్నిటినీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమిటి ఈ ప్రాంతాలన్నీ కూడా రోజు విస్తారమైన వ్యాపారంతో, విస్తారమైన పనులతో, విస్తారమైన అభివృద్ధితో దూసుకొని ముందుకు పోయే ప్రతి నగరానికి, ప్రతి పట్టణానికి ఈరోజు ఏమైంది? హైదరాబాద్ లాంటి పట్టణాలు, బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, చరిత్రలో ఇంతవరకు కూడా ఎప్పుడు జరగనటువంటి సంఘటన. మనం పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత కానీ, మన తాతలు కానీ, తండ్రులు కానీ, చరిత్ర పుట్టింది మొదలుకొని ఇంతవరకు కూడా ఎప్పుడు ఇలాగా ఇన్ని రోజులు ఇంట్లో కూర్చొని ఉండే సంఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు. ఇటువంటి సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా ఉన్న మనము గ్రహించాలి కొన్ని అంశాలు. అందుకనే బైబిల్ గ్రంథంలో మన కొరకు ప్రతి ఒక్క అంశము కూడా తేట తెల్లంగా ప్రభు రాయించి పెట్టాడు. మన కొరకు మనకన్నా ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ప్రతి అంశాన్ని మనకి మేలు కలగటానికి, మనము జ్ఞానముతో అర్థం చేసుకోవటానికి, ప్రతి విధంగా మనము మేల్కొనటానికి కావలసిన జ్ఞానయుక్తమైన వాక్కులు దేవుడు మన కొరకు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఉంచాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకనే
ఆమోసు గ్రంథంలో 3వ అధ్యాయము 6వ వచనములో అంటాడు ఒక మాట, చదవండి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము చాలము. యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా. ప్రియమైన వారలారా, అనేక మందితో నేను సూటిగా ఈ విషయాన్ని పంచుకోవాలని నేను భావిస్తున్నాను. ఈరోజు మనము టీవీలు చూసేటప్పుడు అనేక రకాలుగా యాడ్స్ వస్తూ ఉంటాయి. ఈ నగరానికి ఏమైంది అని చెప్పి ముందు మనం ఏదైనా టీవీ పెట్టగానే వచ్చే యాడ్ అదే, ఈ నగరానికి ఏమైంది అంటే అక్కడ సిగరెట్లు కాల్చే వాళ్ళ గురించి అదొక యాడ్ లాగా వస్తుంది. కానీ నిజంగా ఈరోజు మన నగరాలకి ఏమైంది అని చూసుకుంటే, మన పట్టణాలకి ఏమైంది అని చూసుకుంటే ఒక ఉపద్రవము అనేది వచ్చింది. నిజంగా ఆ ఉపద్రవం ఎవరి వలన వచ్చింది? యెహోవా చేయనిదే పట్టణములో ఉపద్రవము కలుగున చాలం. దేవుడు కలుగ చేయనిదే పట్టణములో ఉపద్రవము కలుగదు. ఆమేన్. మొట్టమొదట ఈ సత్యాన్ని మీరు గమనించాలి. దేవుడు ఉపద్రవము చేయనిదే పట్టణములో ఉపద్రవము కలుగదు అనగా పట్టణానికి ఏ కీడు కూడా రాదు. అందుకని మనం చూస్తాం, నినివే పట్టణంలో ఆ యొక్క ప్రజలు మార్గము తప్పిపోయి వారి నడత యెహోవా దృష్టికి చెడ్డదైనప్పుడు దేవుడు యోనాను పంపించి, నీవు వెళ్ళి ప్రకటన చెయ్యి, నినివే పట్టణం యొక్క పాపము బహుఘోరమైందిగా ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి ప్రకటన చేయమని చెప్పినప్పుడు యోనా అక్కడికి వెళ్లకుండా తర్షీషు పోయే ఓడెక్కుతాడు. అదంతా కూడా మనకి తెలుసు. అయితే దేవుని ఆజ్ఞ చేత అక్కడ ఆ యొక్క భయంకరమైన తుఫాను పుట్టినప్పుడు మరలా ఆ ఓడలోని వాళ్ళందరూ కూడా ఎత్తి యోనా మీదకి చీటి వచ్చినప్పుడు అతన్ని సముద్రంలో వేస్తారు. మరలా అక్కడ ఒక చేప మహామత్స్యం ఒకటి మింగి మరలా ఎక్కడైతే బయలుదేరాడో అక్కడే కక్కి వేస్తుంది. అప్పుడు మారు మనసు పొంది మరలా యోనా ఏం చేస్తాడంటే వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళి బోధ చేస్తాడు. ఈ బోధ చేసినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఏం చేస్తారు? ప్రజలందరూ ఏం చేస్తారు? గోనె పట్ట కట్టుకొని పశువులతో సహా ఉపవాసం ఉండి దేవునికి మొర్రపెట్టారు. ఆమేన్. ప్రియమైన వారలారా, అందుకనే దేవుడు ఒక ఉపద్రవాన్ని ఎందుకు తీసుకుని వస్తాడు అనేది ఇప్పుడు మనం నినివే పట్టణం యొక్క పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఈ ప్రజల మీదకి అనగా ఈరోజు మన మీదకి కూడా వస్తున్న ఈ ఉపద్రవాలు, వస్తున్న ఈ కష్ట నష్టాలు, డబ్బులు ఉన్న వాళ్ళకి ఇబ్బందులు లేకపోవచ్చు, తరతరాలకి సంపాదించి పెట్టుకున్న వాళ్ళకి బాధలు లేకపోవచ్చు. కానీ ఈరోజు 100కి 95% మంది పేద వర్గాల వారే, బడుగు బలహీన వర్గాల వారే. వారు ప్రతి విషయంలో కూడా మరి ఒక ఆలోచనతో ముందుకు పోవాల్సి ఉంటుంది. నిజంగా ఈరోజు చూస్తే ఉద్యోగస్తుల పని చూడండి, వాళ్ళ ప్రణాళికలన్నీ తలకిందులు అయిపోతూ ఉన్నాయి. వాళ్ళు కట్టుకునే ఇన్సూరెన్స్లు, లేకపోతే వాళ్ళు కట్టుకునే పిల్లలకి సేవింగ్స్, లేకపోతే ఇంకా ఇంటి గురించిన ఖర్చులు, ఫీజులు, ఇవన్నీ ఎలక్ట్రిక్ ఫీజులు ఇవన్నీ కూడాను కట్టుతూ ఉన్నప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియని పరిస్థితుల్లో చింత కలిగి ఉన్నారు. అందుకని ఇటువంటి ఉపద్రవాలు, అసలు ఇటువంటి భయంకరమైన వైరస్లు, ఇటువంటి ఎన్ని రావడానికి కారణం ఏంటి? అసలు మనము చెరలోకి పోవటానికి, లేకపోతే మనలో భయము రేగటానికి, లేకపోతే మనం సంతోషంగా జీవించలేకపోవటానికి కారణం ఏమిటి అని అంటే మనం తెలుసుకుంటాము, మానవుల జీవితములో ఉన్న ప్రతి విధమైన పాపము. అందుకని ఇక్కడ చూడండి, ఆమోసు గ్రంథములో తెలియజేస్తాడు. 4వ అధ్యాయము 6వ వచనము నుండి
ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపింపకపోతివి. ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోట ఎండిపోయిను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. కారు. ఇదే యెహోవా వాక్కు. మీ మీదికి తెగులు పంపించి తిని మీ దండు పేటలో పుట్టిన దుర్గంధము మీ నాసిక రంధ్రములకు ఎక్కునంతగా మీ యవ్వనులను ఖడ్గము చేత హతము చేయించి చాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేకమైన విషయాలు ఇక్కడ ఆమోసు మనతో పంచుకుంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా అంటున్నాడు, ఏం మాట మాట్లాడుతున్నాడు? 6వ వచనంలో, మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ 6వ వచనము నుంచి 13వ వచనం వరకు కూడా మీరు ధ్యానము చేయండి. ఎన్ని విధాలుగా ఈ యొక్క భయంకరమైన పరిస్థితి రాబోయే ముందు దేవుడు ఎన్ని రకాలుగా హెచ్చరిస్తాడు. దేవుడు మొట్టమొదటగానే ఒక శాపానికి గురయ్యేటట్లుగా మనల్ని చేయడు. మొట్టమొదట సిమ్టమ్స్ పంపిస్తాడు, చిన్న చిన్న సిమ్టమ్స్ పంపిస్తాడు, హెచ్చరికలు పంపిస్తాడు. అందుకని ఇక్కడ అన్నాడు, మొట్టమొదటగా నేను మీకు దంతశుద్ధి కలుగు చేసినను. అంటే దంతశుద్ధి కలుగజేయటం అంటే ఏంటి? పళ్ళు రాలేదాకా కొట్టినా మీకు సిగ్గు రాలేదు, మీకు ఆహారం లేకుండా చేసినా మీకు సిగ్గు రాలేదు, మీ యవ్వనులు ఖడ్గము చేత సంహరింపబడిన, ఈరోజు చూస్తున్నాం కోవిడ్-19 కరోనా వైరస్ ధాటికి అమెరికాలో యవ్వనస్తులు చనిపోతూ ఉన్నారు. యవ్వనస్తులకి ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది కాబట్టి అది యవ్వనస్తులు ఏం చేయదు. 50 సంవత్సరాలు దాటిన తర్వాత 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళ మీదే ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది అని చెప్పి అనుకున్నారు. కానీ చూసినట్లయితే అనేక దేశాల్లో యవ్వనస్తులు చనిపోతున్నారు. ఈ యొక్క పరిస్థితిని అంతటిని కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు ఒక శాపాన్ని భూమి మీదకి అనగా పట్టణముల మీదకి తీసుకొని వచ్చేటప్పుడు ఒకేసారి ఆ యొక్క శాపం అనేది రాదు. మొట్టమొదట మనకి బుద్ధి వచ్చేలాగా మన జీవితాల్లో మనకన్నీ ఓడిపోయే సంఘటనలే ఎదురవుతాయి. తరువాత మనము చేసే వ్యాపారంలో కానీ మనము చేసే వ్యవసాయంలో కానీ వృద్ధి లేకుండా పోతుంది. మన పనులన్నీ కూడా ఎదురు తిరుగుతూ ఉంటాయి. మనకన్నీ నష్టాలు, కష్టాలు, శ్రమలు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని వైపు తిరిగి మరల మారు మనస్సు పొంది మనము ఎక్కడైతే తప్పిపోయామో అక్కడ మనము సరి చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనము ఈ యొక్క వాక్యము ద్వారా జ్ఞానము నుండి మరల మారు మనస్సు కలిగి
దేవుని వైపు తిరిగి క్షమాపణ వేడుకొని మనం ఎక్కడ తప్పిపోయామో మనము తిరిగి వెతుక్కోవాలి. అయితే ఈరోజు మనిషి ఆ పని చేస్తున్నాడా? ఎక్కడ తప్పిపోయాడో తిరిగి తెలుసుకోవటానికి అతనికి సమయం అనేది లేదు. ఎవరి దగ్గరికి వెళితే మేలు జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. ఎక్కడికి వెళితే మరలా తన స్థితి బాగుపడుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లోకి మానవుడు వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే జీవ జలముల ఊట అయిన ఆయనని విడిచి ప్రజలు చాలా దూరము ప్రయాణం చేశారు. మరలా ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను. ఇదే ఆమోసు గ్రంథములో 5వ అధ్యాయము 16 నుండి 23 వచనాల వరకు. జనులు కూడి అయ్యో శ్రమ అందురు. రోదనము వినబడును. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకున్న వారలారా మీకు శ్రమ. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగబంటి ఎదురవును. వాడి ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరుచును. చాలమ్మా. ఇక్కడ సింహము నుండి తప్పించుకొని పోతే ఏమవుతుందంట? ఎలుగుబంటి ఎదురవుతుందంట. ఒకడు లోకమంతా తప్పించుకొని పోయి తన ఇంటికి పోయి డోర్ తీద్దామని చెయ్యేసినప్పుడు ఆ గోడ మీద ఉన్న పాము, అదే మనం పెద్దోళ్ళు సామెత చెబుతారు కదా, లోకమంతా తిరిగి ఇంటి ఎదురున్న మురికి కాలువలో పడి చచ్చాడని. అలాగే ఈ మాటలు ఇక్కడ ఎందుకు రాయబడినవి అని మనం కనుక అర్థం చేసుకుంటే దీనిలో ఒక అమూల్యమైన మర్మాన్ని పెట్టాడు. మనం అనేక సార్లు మన జీవితాల్లో కష్టాలు, నష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వీటిని దాటి వెళ్ళటానికి ఒక మార్గాన్ని ఆలోచిస్తాం. ఈ మార్గము తప్పుకొని మనం పర్వాలేదు, ఈ మార్గం ఒడ్డెక్కాము, ఈ యొక్క గండము నుంచి బయటపడ్డాం అనుకుంటే ఇది దేవుని యొక్క తీర్పు గనుక, దేవుని యొక్క ఉగ్రత గనుక నువ్వు ఈ గండము నుండి గట్టెక్కలేవు. ఈ గండము తప్పితే నీకు ఇంతకన్నా పెద్ద గండము నీ కొరకు. ఈరోజు బయటికి వెళ్తున్నాం, బాగా ఎంతో దూరం ప్రయాణం చేసి క్షేమంగా ఇంటికి వచ్చానులే అనుకొని ఇంటికి వచ్చి తలుపు తీయబోతే దాని మీద ఉన్న పాము నిన్ను, అప్పుడు నువ్వేమనుకుంటావు? అయ్యో ఊరంతా తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చానే, కానీ ఇంటి దగ్గర ఉన్న పాము నన్ను కరిచిందే అని చెప్పి నువ్వు విచారించవా? ప్రియమైన క్రీస్తు వారలారా, మనము దేవుని దగ్గర నుండి వచ్చే ప్రేమతోనే మనము విడిపించబడాలి, కానీ ఈ లోక సంబంధమైన ఆలోచనలతో విడిపించబడటం అనేది సాధ్యము కానే కాదు. అనేక సార్లు మనకు కలిగిన జ్ఞానము చేత మనం ఏమనుకుంటామంటే ఇదిగో ఈ ఉపాయము చేత నేను అపాయాన్ని తప్పించుకుంటాను, ఈ విధముగా నేను రక్షించబడతాను, లేకపోతే శత్రువుల చేత మిత్రుల ద్వారా నేను మేలు పొందుతాను, రక్త సంబంధుల ద్వారా సహాయము పొందుతాను, లేకపోతే నా యొక్క ఇంటిలోని వారి ద్వారా నేను ఏదొక మేలు పొందుతాను, కాబట్టి ఈ యొక్క పరిస్థితిని దాటి వెళతాను అని చెప్పి మీరు ఆలోచన చేసుకుంటున్నారేమో. సింహము తప్పించుకొని గనక మీరు వెళ్ళినట్లయితే ఎలుగుబంటి చేతిలో పడతారు, జాగ్రత్త. బయటంతా తిరిగి ఇంటి దగ్గరికి వెళితే ఇంటి దగ్గర ఉన్న పాము నిన్ను కాటు వేస్తుంది, జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, అసలు నీ జీవితంలోకి శ్రమ ఎందుకు వచ్చింది? మొట్టమొదట నువ్వు అది వెళ్ళి విచారణ చేసుకో.
నీ జీవితంలో శ్రమ ఎందుకు వచ్చిందో మొట్టమొదట నీ దేవుణ్ణి అడుగు. నువ్వు లోకమంతటికి వచ్చిందండి కరువు, దేశం అంతటికి వచ్చిందండి వైరస్, నేనేం చేయగలనండి, నేను ఒక్కడిని అని చెప్పి నువ్వు అంటున్నావేమో. కానీ ప్రియమైన వారలారా, నా దేవుడు సెలవిస్తున్నాడు, ఈరోజు ప్రపంచము ఒక ఊరు కాదు, ఒక గ్రామం కాదు, ఒక పట్టణం కాదు, ఒక దేశం కాదు, ప్రతి ఒక్క దేశము కూడా దేవుని యొక్క నీతి నుండి తొలగిపోయి, అమెరికా లాంటి దేవుణ్ణి కలిగి ఉన్న రాష్ట్రాలు కూడా ఈరోజు పేరుకే దేవుణ్ణి కలిగి ఉన్నాయి, కానీ నిజమైన దైవభక్తి అనేది వారి జీవితాల్లో లేని విధంగా కనపడుతుంది. ఎందుకనగా దేవుని నీతి మనకి తెలియజేస్తుంది. దేవుణ్ణి గనక మారు మనస్సు కలిగి తిరిగి వేడుకుంటే ఖచ్చితంగా దేవుడు కాపాడువాడై ఉన్నాడు. ఇంతకన్నా భయంకరమైన వైరస్లు అంతకుముందు ఎన్నో వచ్చినాయి. ప్లేగు వ్యాధి వచ్చింది, కలరా వచ్చింది, మలేరియా వచ్చింది. ఇటువంటి వ్యాధులన్నీ వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి ప్రజలు వేడుకున్నప్పుడు ఆయన కనికరించి తన మహోన్నతమైన హస్తాన్ని చాపినప్పుడు ప్రతి విధముగా మరలా ఆ యొక్క వ్యాధులన్నీ కూడా సమసిపోయాయి. ప్రతి వ్యాధి కూడా ప్రజల దగ్గర నుండి తీసివేయబడింది. ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఇక దీనికి రెమెడీ ఉండదు అని చెప్పి అనుకున్నారు. దీని వలన ప్రజలందరూ కూడా అంతమైపోతారు అనుకున్నారు. కానీ దేవుడు తన మహోన్నతమైన కృప చూపినప్పుడు మరలా ఆ వ్యాధి అనేది దేవుడు తొలగించినప్పుడు అది ప్రజల నుంచి దూరమైనట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క పరిస్థితికి కారణమైన దాన్ని మనం విశ్లేషించాలి. ప్రజల యొక్క తిరుగుబాటు, ప్రజల యొక్క భక్తి లేనితనం. చాలాసార్లు అనుకుంటున్నారు క్రిస్టియన్స్ అందరూ కూడా, బ్రహ్మాండంగా ఆదివారం వస్తే చాలు, దేవుని చర్చికి వెళ్తున్నారు, చక్కగా బైబిల్ పట్టుకొని వెళ్తున్నారు, చక్కగా దేవుని సన్నిధిలో నిలిచి ఉంటున్నారు, బలలో చేయి వేస్తున్నారు, వారందరూ కూడా నిజంగా దేవునిలో ఉన్నారు అని చెప్పి అనుకుంటున్నారు. ఏదైతే మనము పాత నిబంధన కాలం చూస్తాం, ఇశ్రాయేలు ప్రజలు, యూదా జనాంగము, వీళ్ళందరూ కూడా దేవుని పేరు పెట్టబడిన దేవుని జనాంగం అయినప్పటికీ కూడా వారు తప్పు చేసినప్పుడు దేవుడు అన్యులని ఎలాగైతే చూశాడో, అనగా దేవుడు లేని వారిని, అమ్మోనీయుల్ని, మోయాబీయుల్ని, ఎలాగైతే సిరియా వారిని ఎలాగైతే దేవుడు చూశాడో, అలాగే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారిని, యూదా సంతతి వారిని, యూదా గోత్రపు కొదమ సింహముగా వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ యొక్క జనాంగంలో నుంచి అయితే వచ్చాడో ఆ జనాంగానికి కూడా ఆయన అదే శిక్ష అమలుపరిచి ఉన్నాడు. ఆమేన్. దీంట్లో ఎవరికి మినహాయింపులేం లేవు. నా పేరు పెట్టబడిన నా జనులు అన్నాడు, నా జనాంగం అన్నాడు. అయినప్పటికీ కూడా తప్పు చేసినప్పుడు ఎవరిని స్పేర్ చేయలేదు, ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. ఆమేన్. నేను గడిచిన వారం మీకు చెప్పాను, ఆ గ్రంథంలో అన్నిటిలో కూడాను ఎవరికి దేవుని నామములో ఎవరైతే అన్యజనులు చేసినా, అన్యరాజులు చేసినా, పారసీక దేశపు రాజులు చేసినా, లేకపోతే సిరియా రాజులు చేసినా, లేకపోతే ఇశ్రాయేలు రాజులు చేసినా, యూదా రాజులు చేసినా, ఎవరు చేసినా అదే శిక్ష. ఎవరికి మినహాయింపు అనేది లేదు. అయితే ఒక విషయం నేను కనుగొన్నాను. ఈ యొక్క మొట్టమొదట ఈ యొక్క ఆమోసు గ్రంథము అనేది మొట్టమొదట చదవటం ప్రారంభించినప్పుడు ఈ ఆమోసు ఎవరు అని చెప్పి ఆలోచన చేసినప్పుడు, ఆమోసు ఎవరు? మొట్టమొదట మాట చదవండి అమ్మా. ఆమోసు గ్రంథంలో 1వ అధ్యాయం 1వ మాటలో ప్రైజ్ ది లార్డ్. ఎవరికి కనపడిందంట? ఆమోసును గురించిన పూర్తి వివరము నేను మీకు తెలియజేస్తాను. చూడండి, ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము
14-15 వచనాల్లో ఆయన గురించిన వృత్తాంతం ఉంది. ఈ ఆమోసు ఎవరైతే ఇప్పుడు దేవుని ప్రజల మీదకి ఈ ఉగ్రత వస్తుంది అని తెలియజేస్తూ ఉన్నాడో, ఎవరైతే దేవుని యొక్క తీర్పు ఈ విధంగా ఉండబోతుంది అని హెచ్చరిస్తూ ఉన్నాడో, ఎవరినైతే దేవుడు ఆ యొక్క ఆగ్రహం అనేది వారికి తెలియచేయమని ఎవరినైతే కోరాడో ఆ ఆమోసు ఎవరంటే, అమజ్యాతో ఇట్లా నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్తల శిష్యులలో ఒకడను కూడా కాను, నేను పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకొను వాడను. అబ్బా, ఒక విచిత్రం మీరు గమనిస్తున్నారా? దేవుని యొక్క వాక్కు ఎవరికి వస్తుంది? దేవుడు మాట్లాడాలంటే ఎవరి ద్వారా మాట్లాడతాడు? ఎవరి ద్వారా మాట్లాడతాడు? దైవజనుల ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, యాజకుల ద్వారా మాట్లాడతాడు. మరి ఇప్పుడు ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చాడో, ఈ యొక్క వాక్యము ఎలుగెత్తి ప్రవచనము చెబుతూ ఉన్నప్పుడు ఈ అమజ్య అనే ఆయన వస్తాడు. ఈ అమజ్య ఎవరు? దానికన్నా ముందుగా చూడండి, 7వ అధ్యాయము 10వ వచనంలో, అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్య, ఈయన యాజకుడంట. ఈయన గారు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క వాక్కు ఈయన ద్వారా కదా రావాలి. దేవుడు తన ప్రజలతో మాట్లాడాలంటే దేవుని యొక్క యాజకుడు ఇక్కడ ఉన్నాడు కదా. దేవుని యొక్క యాజకుడు ఇక్కడ ఉన్నప్పుడు ఈయనతో కదా మాట్లాడాలి. కానీ ఇక్కడ గమనిస్తున్నారా, ఆమోసుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఆమోసు ఎవరు? పశువుల కాపరి. పశువుల కాపరి అంట. ఒక పశువుల కాపరికి దేవుని గురించిన దేవోక్తి వస్తుంది, ప్రవచనం వస్తుంది. గమనించారా? దేవుడు తన ప్రవచనాన్ని చెప్పే శక్తిని ఒక పశువుల కాపరికి అనుగ్రహించాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు పశువుల కాపరికి ఇచ్చాడు ఆయన తన వాక్కుని, తన మహిమని, తన శక్తిని? ఒకప్పుడు మోషేతో ఆ యొక్క పరిశుద్ధమైన కొండ మీద కిందకి కూడా ఆయన దిగి రాలేదు. ఆయన ఎవరితోటి కూడా మాట్లాడటానికి మానవుడు తగినవాడు కాడని చెప్పి ఆయన ఎంచి ఒక వ్యక్తిని ఎన్నుకొని అతన్ని పరిశుద్ధపరచి అతన్ని కొండ మీదకి తీసుకొని వెళ్ళి అతనితో మాట్లాడిన దేవుడు ఈరోజు ఎవరితో మాట్లాడుతున్నాడంట? ఒక పశువుల కాపరితో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటి? ఇక్కడ యాజకుడుగా ఉన్న అమజ్య ఏమయ్యాడు? ఇతనికి ఎందుకు దర్శనం రాలేదు అని అంటే, ప్రియమైన వారలారా, ఈ అమజ్య ఎటువంటి వాటిలో చిక్కుబడిపోయాడు చూడండి. 10వ వచనం నుంచి త్వరగా చదవండి. దేశము సహింపజాలదంట. రాజు కబురు పెడుతున్నాడు ఈయన, ఇదిగో నీ మీద ఆమోసు తిరుగుబాటు చేస్తున్నాడు, నీ ప్రజలు చచ్చిపోతారు, యెరోబాము ఖడ్గము చేత నువ్వు చంపబడతావు అని చెప్పి తిరుగుబాటు చేస్తున్నాడు. అతని మాటలు ఈ యొక్క ప్రజలు, రాజ్యము సహింపజాలదు అంటున్నాడు. మరి ఏ మాటలు సహిస్తాయి ఈయనకి? ఏం మాటలు సహిస్తాయి ఈయనకి? చాలా సందర్భాల్లో క్రైస్తవ సమాజం చెప్పుకున్నట్లుగా పాస్టర్ గారు రాగానే విశ్వాసుల్ని దేవుడు నిన్ను బహుగా దీవించునుగాక, నా దేవుడైన యేసయ్య నిన్ను శక్తిమంతులుగా చేయునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక అని పలికితే ఆ పాస్టర్ గారు అంటే ఎంత ప్రేమో, సంఘంలో వాళ్ళకి ఎంత ప్రేమో.
మా పాస్టర్ గారు చాలా మంచోడండి, మంచిగా చెప్తాడండి, మా గురించి మంచిగా ప్రార్థన చేస్తాడండి అని చెప్పి మాట్లాడతారు. అదే పాస్టర్ గారు, ప్రియమైన క్రైస్తవ సంఘమా, నీ పొరపాట్లు సరిదిద్దుకోండి, మీరు దేవుని దృష్టికి కొంచెము తక్కువగా కనపడుతున్నారు, లోపాలు మీ జీవితాల్లో ఉన్నాయి, ప్రార్థన అనేది పెంచుకోండి, సహవాసం అనేది పెంచుకోండి, దేవుని యందు ఆసక్తి పెంచుకోండి, అది మీకు తగ్గినట్లుగా కనపడుతున్నది అని అన్నాడు అనుకోండి. పాస్టర్ గారికి వాళ్ళ పాస్టర్మ గారు సరిగ్గా భోజనం పెట్టలేదేమో ఇంట్లో అంటారు అమ్మటే. పాస్టర్ గారికి ఈరోజు పొద్దున్నే భోజనం కానీ టిఫిన్ కానీ సరిగ్గా పెట్టలేదేమో అనుకుంటారు. ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవుని యొక్క దేవోక్తి తన బిడ్డల ద్వారా సంపూర్ణముగా బయలుపరచువాడై ఉన్నాడు. ఆయనకి ఏం మొకమాటం లేదు. ఈ మొకమాటం వచ్చిందనుకో అమధ్య లాంటి వాళ్ళకి పక్కన పెడతాడు. ఒకవేళ ఒక కఠినమైన వాక్కు మీ మీదకి వచ్చినప్పుడు అది నేను చెప్పడానికి గనక నేను మొకమాట పడితే నన్ను పక్కన పెడతాడు ఆయన. ఏ మాత్రం సందేహం లేదు. ఒక సంఘ కాపర్నని నన్నేం గొప్పగా ఎంచడు. ఏదైతే చెప్పటానికి నేను ముందు వెనక ఆడుతున్నానో దాన్ని బట్టి ఆయన నన్ను పక్కన పెడతాడు. పక్కన పెట్టి వెంటనే సంఘములో ఉన్న చిన్న బిడ్డల దగ్గరికైనా సరే ఆయన వాక్కును పంపించువాడై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి పశువుల కాపరైన ఆమోసు దగ్గరికి దేవోక్తి వచ్చింది, దర్శనం వచ్చింది. అందుకనే ఆయన ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు రాజుల గురించి, యూదా రాజుల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని దృష్టికి మీరందరూ కూడా పాపం చేశారు. ఎన్నిసార్లు దేవుడు మీకు తెలివి కలుగజేసినా, ఎన్నిసార్లు మీ పళ్ళు రాలగొట్టినా, ఎన్నిసార్లు మీ యవనస్తులు ఖడ్గాల చేత చనిపోయినా, ఎన్నిసార్లు మీ జీవితాల్లో నష్టాలు కష్టాలు జరిగినా, ఎన్నిసార్లు మీకు ఆహారం దొరకకుండా పోయినా, ఎన్నిసార్లు మీరు చెరలోనికి వెళ్ళిపోయినా మీ మార్గాలు మాత్రం మీరు మార్చుకున్నవారు కారు. ఈ విషయాన్ని చూస్తుంటే నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ప్రజలు ఎందుకు తమ జీవితాల్ని మార్చుకోలేరు? ప్రజలు ఎందుకు తమ జీవితాన్ని సంపూర్ణంగా సరిదిద్దుకోలేదు అని అంటే, పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు కొంతమంది రాజులను చూయించాడు. వరసగా వారి యొక్క జీవిత చరిత్రలు చదువుతూ ఉన్నట్లయితే మనం దావీదును చూస్తాం. దావీదు తన జీవితంలో దేవుణ్ణి కలిగి ఉన్న తర్వాత, దేవుణ్ణి శక్తిమంతుడిగా ఎంచిన తర్వాత గొల్యాతుని చూసి అంటాడు, ఇదిగో దేవుని బిడ్డలను చంపడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. అటువంటి దావీదు తన జీవితంలో ఆయన రాజు అయిన తర్వాత ఏం చేశాడు? పాపము చేశాడు. దేవుని దృష్టిలో ఆయన పాపం చేశాడు. పాపం చేసి ఎటువంటి స్థితికి వెళ్ళిపోయాడు? ఏదైతే తన కళ్ళతో చూడకూడదు అనుకున్నాడో అవన్నీ చూడవలసి వచ్చింది. ఏదైతే జరగకూడదు అనుకున్నాడో, ఏదైతే తన బిడ్డలకు మేలు కలగాలి కానీ కీడు కలగకూడదు అనుకున్నాడో అవన్నీ కూడా అతని కళ్ళారా చూడవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఆయన తన జీవితంలో పాపము చేయుట చేత. అలాగే మనం చూస్తాము తన కుమారుడైన సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలమునిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ ఇతనేం చేశాడు? చివరికి ఇతనేం చేశాడు? విగ్రహారాధన చేయటం ద్వారా తన బిడ్డలకు రావలసిన ఆశీర్వాదాన్ని తన బిడ్డలకు దూరపరిచాడు. ఆయన కుమారుడుగా ఉన్న రెహబామును గురించి చూద్దాం. ఒకసారి లేఖనాలు పరిశీలిద్దాం. సొలొమోను కుమారుడుగా ఉన్న రెహబాము 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము 1వ వచనం. రెహబాము గురించిన మాట మనం చూద్దాం. ఏం చదువుతున్నాం? 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము 1వ వచనం.
రెహబాము రాజ్యం స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. చాలా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ట్రైజీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క రెహబాము గురించిన మాటల్లో 12వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడి ఉంది? మొట్టమొదటి మాట, రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతనును ఇశ్రాయేలందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. ఇక్కడ ఈయనేం చేశాడంట? ముందేమో రాజుగా చేయబడ్డాడు, తర్వాత బలపరచి స్థిరపరచబడ్డాడు, దేవుడు ఆశీర్వదించాడు కొంతకాలం. తర్వాత ఈయన ఏం చేశాడు? ఇశ్రాయేలీలు వీళ్ళందరూ కూడా యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించుట చేత ద్రోహము చేసిరి. అందుకనే 12వ అధ్యాయం 13, 14 వచనాల్లో చూడండి. ప్రైజ్ ది లార్డ్. ఇతను ఏం చేశాడు? 17 సంవత్సరములు పరిపాలన చేశాడు. ఇతను చేసుకున్న పని ఏంటంటే, ఈ రెహబాము చేసుకున్న మంచి పని ఏమిటి అని అంటే, తనకు ఉన్న తన తండ్రి ఏలిన గోత్రాలన్నిటినీ కూడా తను దూరపరుచుకొని యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించుట చేత ఏం చేశాడంటే, తనకున్న అధికారాన్నంతా కూడా పోగొట్టుకొని, దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడు కదా, నమ్మదగిన వాడు, ఇదిగో దావీదుకి ఇచ్చిన శాశ్వతమైన ఆశీర్వాదాన్ని బట్టి ఇదిగో నిత్యము కూడా ఒక సింహాసనము మీద ఒక రాజుగా ఉంటాడు, యూదా గోత్రములో ఉన్న ఒక వ్యక్తి అని ఏదైతే దావీదుకు వాగ్దానం చేశాడో, నీ బిడ్డల్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా రాజ్యము మీద అధికారిగా ఉండటానికి, ఒక రాజుగా ఉండటానికి నేను ఏర్పాటు చేస్తున్నానని ఏదైతే దావీదుకి వాగ్దానం ఇచ్చాడు దేవుడు, ఆ వాగ్దానాన్ని బట్టి మిగతా గోత్రాలన్నీ వెళ్ళిపోయినాయి. కేవలము ఒక్క యూదా గోత్రానికి మాత్రమే ఈ యొక్క రెహబాము రాజుగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. అనగా తన వారందరినీ కూడా దూరపరుచుకున్నాడు, తన జనాంగానంతా కోల్పోయాడు. ఎందుచేత అని అంటే, ఇదిగో దేవుడు అతనికి తోడుగా లేనందువలన ఇతను కేవలము 17 సంవత్సరాలు మాత్రమే ఏలాడు. తర్వాత చూడండి, ఆ యొక్క రెహబాము కుమారుడైన అబీయా, అతని గురించిన వృత్తాంతం చూడండి. 13వ అధ్యాయం 1వ వచనములో, చాలమ్మా. ఇతను ఎన్ని సంవత్సరాలు ఏరాడంట? రెహబాము యొక్క కుమారుడైన అబీయా. ఈ అబీయా యెరూషలేమును ఎన్ని సంవత్సరాలు ఏలాడు? కేవలము 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలు మాత్రమే ఏలి అతను మృతి పొందాడు. కారణం ఏమిటి? ఇతను 3 సంవత్సరాలు ఏలటానికంటే దేవుని గురించిన ఏ గొప్ప పని కూడా ఇతను చేయలేదు. దేవుని ఘనపరచటం కానీ, దేవుని మహిమపరచటం కానీ, దేవుని ఆలయాల్ని ప్రతిష్ఠించటం కానీ, లేకపోతే ఆ రోజుల్లో ఏదైతే అన్య దేవతల విగ్రహారాధన ఉందో ఆ విగ్రహారాధనను దూరపరచటం కానీ, ఆ ప్రతిమలను విరగొట్టడం కానీ ఏది చేయాల, బయలుదేవతలని విసర్జించటం కానీ ఏది చేయకుండా తన జీవితంలో దేవుని గురించి మహిమకరమైన కార్యము ఏది కూడా ఈయన చేయలేదు. అందుకని కేవలము 3 సంవత్సరాలు మాత్రమే ఏలాడు. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, రెహబాము 17 సంవత్సరాలు ఏలాడు, అబీయా 3 సంవత్సరాలు ఏలాడు. ఇప్పుడు ఈ అబీయా కుమారుడైన ఆసా,
అనగా వంశావళి వరుసగా వస్తుంది. ఈ యొక్క వంశావళిలో నుంచి కొన్ని విషయాలు, కొన్ని మర్మాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. ఆసాను గురించిన వృత్తాంతం 14వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు కూడా మనము చూసినట్లయితే ఆసా రాజాయను ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసెను. ప్రైజ్ ది లార్డ్. ఇతను అబియా కుమారుడైన ఆసా. ఈయన కాలములో ఈయన ఎప్పుడైతే దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయటానికి పూనుకున్నాడో అప్పుడు దేవుడు ఆసాను ఆశీర్వదించాడు. ఆశీర్వదించి అతనిని ఘనపరిచినప్పుడు అతను గొప్పగా చేయబడ్డాడు. 10 సంవత్సరములు, ఈ 10 సంవత్సరములు యుద్ధములు లేకపోవడం చేత ప్రజలందరూ కూడా నెమ్మదిగా ఉన్నారంట. ఇంకా అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ప్రైజ్ ది లార్డ్. అన్య దేవతల విగ్రహాలన్నిటినీ కూడా ఇతను దూరపరిచాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలని ప్రజలకు తెలియజేశాడు. అంతేకాదు తాను కూడా దేవుని దృష్టికి అనుకూలుడై యథార్థవర్తనుడై అతను జీవించినట్లుగా చూస్తున్నాం. అందుకనే 15వ అధ్యాయము 15వ వచనములో ఒక మాట రాయబడి ఉంది, చదవండి. ఈలాగ ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతో ప్రమాణము చేసి వారు పూర్ణ హృదయంతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదికి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసెను. తర్వాత 19వ వచనం చదువమ్మా. ఆసా ఏలుబడినందు 35వ సంవత్సరము వరకు యుద్ధములు జరగలేదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో సంవత్సరం వరకు అంట? 35 సంవత్సరాల దాకా యుద్ధములే జరగలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యుద్ధాలు జరగకపోవటానికి కారణం ఏంటి? యుద్ధము రేగకపోవటానికి, కరువులు, కష్టాలు, నష్టాలు లేకుండా ప్రజలందరూ శాంతిగా జీవించడానికి కారణం ఇక్కడ మనం తెలుసుకుంటాము. ఏమిటి? ఆసా ఏలుబడిలో మొట్టమొదట ఆయన చేసిన కార్యం ఏమిటి అంటే, ఇదిగో ఎవరైతే నమ్మకమైన దేవుడు ఉన్నాడో, జీవ జలముల ఊట అయిన దేవుణ్ణి ఆయన కనుగొన్నాడు, ఆయనను ఆశ్రయించాడు, ఆయన యందు నమ్మిక ఉంచాడు, పూర్ణ మనస్సుతో ఆయనను వెదికాడు, పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో ఆయనను వెదికాడు, ఆయన ఆజ్ఞల్ని గౌరవించాడు, ప్రజలందరితో కూడా ప్రమాణం చేయించాడు. ఇదిగో దేవుని ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకోవటానికి సిద్ధమైన మనస్సు మనకి కలగాలి అని చెప్పి. అంతేకాదు యూదా వారి మధ్యలో నుంచి అన్య దేవతల యొక్క విగ్రహాలని, ఆ యొక్క ప్రదేశాలన్నిటినీ, వారి యొక్క ఉన్నత స్థలములన్నిటినీ కూడా అగ్ని చేత కాల్చివేసి వాటిని అన్నిటినీ పడగొట్టించి దేవుని యొక్క నామాన్ని ప్రకటిస్తూ వచ్చాడు, దేవుని నామాన్ని మహిమపరుస్తూ వచ్చాడు, దేవుని నామాన్ని ఘనపరుస్తూ వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామాన్ని మహిమపరుస్తూ వచ్చినందున ఆసా
తన పూర్వీకులు ఎవ్వరూ కూడా చేయలేనంత కాలం. రెహబాము 17 సంవత్సరాలు ఏలాడు, అబియా 3 సంవత్సరాలు మాత్రమే ఏలాడు. కానీ ఈయన తన ఏలుబడిలో 35వ సంవత్సరం వరకు యుద్ధాలు జరగలేదు. తర్వాత ఇంకెన్ని సంవత్సరాలు పరిపాలించాడో చూద్దాం. అయితే ఈయన ఏం చేశాడంట, తర్వాత 16వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల వరకు చదివితే ఈయన గురించిన చివరి రోజుల్లో ఈయన ఏం తప్పు చేశాడో మనకు అర్థమవుద్ది. తీసి బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికి నీ తండ్రికి బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి ఇశ్రాయేలు వారి పట్టణంలో మీదికి పంపగా, మీరు ఈమోనును దానును అబెల్షాయిమును నఫ్తాలి దేశమునకును చేరిన పట్టణములలోని కొట్టను కొల్లపెట్టిరి. బయెషా అది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయించిన పని చాలించెను. అప్పుడు రాజైన ఆసా యూదా వారినందరినీ సమకూర్చెను. పోయి బయెషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను దూలములను తీసుకొని వచ్చిరి. వాటితో ఆసా గెబను మిస్పాను ప్రాకారం పురములను కట్టించెను. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనానీ యూదా రాజైన ఆసా నొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. బాధపరచెను. ఆసా తన ఏలుబడి యందు అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడినందు 41వ సంవత్సరమున మృతి నొందగా. చాలమ్మా, ప్రైజ్ ది లార్డ్. ఇతను గురించిన పనిని గురించి మనం తెలుసుకుంటున్నా. ఏం చేశాడంటే ఈయన, ఇదిగో ఎవరైతే సిరియా రాజైన బెన్హదదు ఉన్నాడో, సిరియా రాజు అంటే యూదా ఇశ్రాయేలు ప్రజలకి వ్యతిరేకముగా ఉన్న రాజ్యము సిరియా. ఈ సిరియా అనేది ఈ రోజు వరకు కూడా సిరియాకి యెరూషలేముకి మధ్య ఇప్పుడు కూడా యుద్ధాలే జరుగుతూ ఉంటాయి. యెరూషలేం వాళ్ళు సిరియా మీదకి వెళ్తారు, సిరియా వాళ్ళు యెరూషలేం మీదకి యుద్ధం వస్తూ ఉంటారు. ఎందుకనగా ఈ రెండు కూడా శత్రు దేశాలు. ఇటువంటి శత్రు దేశము రాజుతో కలిసి ఇశ్రాయేలు ప్రజల మీదకి వెళ్ళాలనే సంకల్పంతో ఈ రాజైన ఆసా ఏం చేశాడంటే, సిరియా రాజైన బెన్హదదుని కలిసి తను ఏదైతే తన దగ్గర ఉన్న బంగారము వెండి ఇవన్నీ తీసుకొని అతనికి, నేను నా తండ్రి రాజుగా ఉన్నప్పుడు, నీ తండ్రి రాజుగా ఉన్నప్పుడు ఎలాగైతే ఫ్రెండ్స్గా ఉన్నారో ఇప్పుడు నీవు నేను ఫ్రెండ్స్గా ఉందాం అని చెప్పి ఒప్పందం చేసుకున్నాడు. ఇది దేవుని దృష్టికి ప్రతికూలమైంది. అందుకనే దీర్ఘదర్శి అయిన హనానీ అంటున్నాడు, ఇదిగో నీవు నీ దేవుడైన యెహోవాని నమ్ముకొనకుండా, ఆయన శక్తిని నమ్ముకొనకుండా
35 సంవత్సరాలు యుద్ధాలే లేకుండా చేశాడే, 35 సంవత్సరాలు నీ జీవితంలో కరువులు, కష్టాలు, నష్టాలు ఏది రాకుండా చేశాడే, నీ యవనస్తులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారే, నీ రాజ్యమంతా సుభిక్షంగా ఉందే, ఇది చాలదనే నీవు నీ దేవుడైన యెహోవాను విడిచి సిరియా రాజైన బెన్హదదుని నమ్ముకున్నావు, ఎందుకు అతనికి బత్తెమిచ్చావు అని చెప్పి హెచ్చరించినప్పుడు తను కోపగించుకున్నాడు, తన ముఖం చిన్నబుచ్చుకున్నాడు, తనకి ఆ మాట కష్టంగా అనిపించింది. అందుకనే ఇక్కడ 39వ సంవత్సరములో ఏం జరిగిందంట, ఆయన పాదములో ఏం రాయబడి ఉందమ్మా అక్కడ, పాదములలో జబ్బు పుట్టి బహుగా బాధపడుతున్నాడంట. పాదాల్లో జబ్బు పుట్టింది, అయినా కూడా దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయలేదు, ప్రవక్తల దగ్గరికి వెళ్ళి విచారణ చేయలేదు, దీర్ఘదర్శి అయిన హనాని దగ్గరికి వెళ్ళి విచారణ చేయలేదు, దేవుని ప్రవక్తల దగ్గరికి పోలేదు. ఎవరి దగ్గరికి పోయాడంట, వైద్యుల దగ్గరికి పోయాడు. ఈ వైద్యుల దగ్గరికి పోయాడు, కానీ ప్రయోజనం ఏమైనా ఉందా? అతని ఏలుబడిలో 41 సంవత్సరముల యందు అతను మరణించాడు. ఆమేన్. అంటే 41 సంవత్సరము తను ఏలుబడి చేశాడు ఆస. గమనించండి ప్రియులారా, తన జీవితంలో 35 సంవత్సరములు నీతిగా యథార్థంగా దేవుని నమ్ముకొని నడిచాడు, దేవుణ్ణి గొప్ప చేశాడు తన జీవితంలో. అందుకని దేవుడు ప్రతి విధంగా అతనికి నెమ్మది ఇచ్చాడు, శాంతినిచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. అతని జీవితము యుద్ధాలు లేకుండా క్షేమంగా గడిచిపోవటానికి మార్గాలు సరళం చేశాడు. ఇతను ఎప్పుడైతే ఆలోచనలో తప్పిపోయాడో అప్పుడు ఏమైంది, ఎప్పుడైతే తప్పుడు ఆలోచనలు వచ్చినాయో అతని యొక్క రాజ్యము అతని యొద్ద నుండి తీసివేయబడింది. అంతేకాదు అతని యొక్క పాదములలో రోగం వచ్చింది. ఆ రోగము నయము చేయబడనంతగా అతని మరణానికి తీసుకుని పోయింది. ఇంకొక వ్యక్తిని మాత్రమే నేను చూపించి నేను ముగిస్తాను. అతని కుమారుడైన యెహోషాపాతు, ఆసా కుమారుడైన యెహోషాపాతును గురించిన విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. 17వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు. బలపరచుకొనిను ఉంచి నడుచుచు బయలుదేవతలను ఆశ్రయింపక స్థిరపరచెను. కలిగెను. యెహోవా మార్గమైన నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసిన. ఇతను కూడా తన తండ్రి అయిన ఆసలాగా, ఆస ఏదైతే మొట్టమొదట్లో తను దేవుని దృష్టిలో నిందారహితుడిగా నడిచాడో, నమ్మకస్తుడై నడిచాడో, అలాగే ఇతను కూడా తన జీవితంలో అలాగే అటువంటి ప్రవర్తన కలిగిన వాడై తను కూడా ఉన్నత స్థలములలో నుండి దేవతా విగ్రహాలని తీసివేసి తను కూడా దేవుని దృష్టికి యథార్థముగా నమ్మకముగా నడుస్తూ వస్తున్నాడు. ఇంకో మాట చూడండి, 20వ అధ్యాయము 31 నుండి 33 వచనాల వరకు. అతడు ఏలనారంభించినప్పుడు 35 ఏండ్లు. ఇతను ఎన్ని సంవత్సరాలు ఏలాడంట? 25 సంవత్సరాలు ఏలాడు. ఆమేన్. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడచుచు దానిలో నుండి తొలగిపోకుండెను. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు ఏం చేశారంట?
వీళ్ళు ప్రజలైతే వారి యొక్క ఉన్నత స్థలాలను తీసివేయలేదు, కానీ ఈ యెహోషాపాతు ఏం చేశాడంటే ఆయన వరకు నిందారహితముగా నడుస్తూ దేవుని మార్గాల్లో నిలిచి ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు. అయితే ఈయన ఎలాగ తప్పిపోయాడు చూడండి. 20వ అధ్యాయం 35-37 వచనాల వరకు, 20వ అధ్యాయము 35 వచనము నుంచి 37వ వచనం వరకు. ప్రవర్తించెను. అహజ్యాతో స్నేహము చేసుకుంటేవి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్లకుండా బద్దలైపోయాను. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి, చాలమ్మా, ప్రైజ్ ది లార్డ్. ఈయన కూడా ఏం చేశాడంట, ఎవరితో అయితే స్నేహం చేయకూడదో వారితోటే ఈయన కూడా స్నేహం చేశాడంట. స్నేహము ఎవరితో అయితే చేయకూడదో, దేవుడు ఎవరితో అయితే చేయవద్దు అని చెప్పాడో వారితోటే స్నేహం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన క్రైస్తవ సంగమా, ఇప్పుడు మనము వీళ్ళ యొక్క చరిత్ర అంతా చూసిన తర్వాత దేవుడు తేటతెల్లంగా చెప్తున్నాడు, ఒక మనిషి జీవితంలో నష్టం ఎందుకు కలుగుతుంది, కష్టం ఎందుకు వస్తుంది, బాధ ఎందుకు వస్తుంది. ఈరోజు మనము కూడా అనేక సార్లు ఆలోచిస్తాం. మనమందరము కూడా అంతకుముందు దేవుని యొక్క శక్తి అంటే మనకేంటో తెలియదు, దేవుని ప్రేమ అంటే ఏంటో మనకి తెలియదు, దేవుని కృప ఏమిటో తెలియదు. అయితే ఆశ్చర్యకరముగా ఆయన ప్రేమ అనేది మనల్ని రక్షించింది, మనల్ని వెంబడించింది. ఆయన కృప, ఆయన దీవెనతో నింపబడ్డాం. ఈరోజు ఆయన బిడ్డలుగా మనము ఆయన సన్నిధిలో ఉన్నాం. అనగా మనల్నందరినీ కూడా ఆయన బిడ్డలుగా అవటానికి ఆయన మనకు అధికారము అనుగ్రహించి ఉన్నాడు. ఆయన బిడ్డలుగా మనల్నందరినీ చేశాడు. ఆయన బిడ్డలుగా చేశాడంటే విషయం ఏంటి, ఆయన అధికారాన్ని మనకిచ్చాడు, ఆయన శక్తిని మనకిచ్చాడు. ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నాడో అదంతా కూడా మనకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఒక తండ్రి దగ్గర విస్తారమైన ఆస్తి ఉంటే అది కుమారుడికి ఇవ్వకుండా ఎవరికైనా ఇస్తాడా? తన కుమారుడికి వారసత్వంగా ఇస్తాడు. అలాగే మన ప్రభు అయిన క్రీస్తు యేసు వారి కూడా ఆయన తన బిడ్డలుగా మనల్ని అందరినీ చేసుకొని ఆయన అభిషేకాన్ని, దీవెన, ఆశీర్వాదాన్ని అంతా కూడా సమృద్ధిగా ఇచ్చాడు. అయితే ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం కూడా అంగీకరించాం. కొన్ని రోజులు మనం కూడా ఆ కృపలో ముందుకు వెళ్ళాం. ఆయన మాటల్ని నమ్మి బలంగా ముందుకు కొనసాగాం. ఎలాగైతే సొలొమోను కొనసాగాడో, ఎలాగైతే రెహబాము కొనసాగాడో, ఎలాగైతే అబియా కొనసాగాడో, ఎలాగైతే ఆసా కొనసాగాడో, అలాగే మనం కూడా అనేక సార్లు ఇదే విధంగా మనం కూడా ముందుకు నడుస్తాం. అయితే కొంతమంది ఏమో అబియాలాగా దేవుని దృష్టికి ఘనమైన కార్యాలు ఏమీ చేయలేరు. దేవుని నామము పొందిన తర్వాత కూడా దేవుని పేరట అధికారము కలిగి ఉన్నా సరే దేవుని కొరకు తమ జీవితాల్లో ఏవి కూడా ఘనమైన కార్యాలు చేయలేరు. బైబిల్ పట్టుకుంటారు, వస్తారు, చర్చికి వెళతారు. వాళ్ళు ఇంకా ఇతరులకి ఎప్పుడు కూడా దేవుని గురించి చెప్పిన వారు కారు. ఎవరు కూడా తమ జీవితాల్లో మేలులు కలిగినాయని ఇతరులతో పంచుకున్నవారు కారు. ఎందుకనగా వారి జీవితంలో ఎప్పుడు కూడా దేవుని ఘనపరచలేదు. దేవుడు ఒకటే మాట చెప్తాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఆమేన్, ఆమేన్. అబియా దేవుణ్ణి ఘనపరిచినట్లుగా బైబిల్ గ్రంథము చెప్పటం లేదు. అందుకనే దేవుడు అతని యొక్క అధికారాన్ని 3 సంవత్సరాలకు మాత్రమే పరిమితం చేశాడు. ప్రియమైన వారలారా, మీరు అర్థం చేసుకోండి, దేవుణ్ణి గనక నువ్వు ఘనపరచకుండా దేవుని యొక్క నామము కలిగి, దేవుని యొక్క పరిశుద్ధత కలిగి, దేవుని కొరకు నువ్వు ప్రయోజనము కాకుండా ఉన్నట్లయితే ఆయన
నిన్ను ఎక్కువగా తన కృపలో కొనసాగనివ్వలేడు. ఆమేన్, ఆమేన్. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ఫలించని ప్రతి చెట్టును నర్రకబడి అగ్నిలో వేయబడును. ఎందుకు ఆలోచించట్లేదు క్రైస్తవ సమాజం? దాని గురించి ఎందుకు మనస్సును పెట్టట్లేదు? ఎందుకంటే అది తలుచుకుంటే మన గుండెలు కరిగి నీరైపోతాయి, మనకి కష్టం కలుగుతుంది. మనం ఎంత ఫలిస్తున్నాం దేవునిలో, ఆ ఫలింపు అనేది ఎంతవరకు వెళ్ళింది? ఏసేపు ఫలించని కొమ్మ అది గోడ మీదకి ఎక్కి వ్యాపించను అని చెప్పబడుతుంది. నిజంగా మన ఫలం ఎలాగుంది, మన ఫలితం ఎలాగుంది ఈరోజు? అబీయా దేవుని ఘనపరచలేదు. అలాగే మనలో కొందరు దేవుని ఘనపరచునందున, మన క్రైస్తవ సమాజాలలో కొంతమంది దేవుని ఘనపరచునందున వాళ్ళు పొరపాటుగా చుట్టాల్లో కూడా చెప్పరు, రక్త సంబంధులతో కూడా చెప్పరు, ఇంట్లో కూడా చెప్పరు. వాళ్ళ బిడ్డలేమో విగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కారణం ఏంటంటే, ఏమండి మేము ఏదైనా చెబితే నొచ్చుకుంటాడండి, అయినా రక్షణ అనేది ఎవరికి వాళ్ళకి కలగాలి, కానీ మనం చెబితే వచ్చేదా? ఎవరికి వాళ్ళకి హృదయానికి కలగాలి కదా అని చెప్పి మాట్లాడుతుంటారు. ఇటువంటి వాళ్ళ వల్ల దేవుడు సంతోషించువాడు కాడు. దేవుడు వీళ్ళ పట్ల సంతోషంగా లేడు. వీళ్ళు అనుకుంటారు, ఏదో నేను రక్షణ పొందాను, ఏదో నేను మారు మనసు పొందాను, దేవుని కృప ఏదో సమృద్ధిగా నేను గ్రహించేసుకుంటున్నాను, ఇక మీదట నా కోసం నీతి కిరీటం ఉంచబడింది, పౌలులాగా పోరాడేశాను అనుకుంటారు. పౌలులాగా పోరాడేశాను నేను, పేతురులాగా శ్రమలు అనుభవించేశాను అని చెప్పి వీళ్ళకి వీళ్ళే చెప్పుకుంటారు. దేవుడు వాళ్ళ గురించి ఘనముగా ఏది చేయట్లేదు. ప్రియమైన వారలారా, మీరు గ్రహించండి. అనేక మంది మిమ్మల్ని మంచి మంచి మాటలు చెబుతూ ఉయ్యాలేసి ఊపుతా ఉన్నారు. జాగ్రత్త. దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసుకోండి. ప్రభువా, నా ఆత్మీయమైన పరిస్థితి ఏంటి? నేను ఎక్కడున్నాను? నేను ఏ స్థితిలో ఉన్నాను? మీరు దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసుకోండి. నీ ఆత్మీయమైన స్థితి ఏమిటో ఈరోజే నా ప్రభు నీకు చూపిస్తాడు. ఆమేన్, ఆమేన్. అబీయా ఘనమైన కార్యాలు చేయనందువలన అతను 3 సంవత్సరాలు మాత్రమే ఏలాడు. దేవుడు అతన్ని కొట్టివేశాడు. తర్వాత వాళ్ళ బిడ్డలైన ఆసా 35 సంవత్సరాలు ఏలాడు. ఆయన 35 సంవత్సరాలు తన రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఈ 35వ సంవత్సరం వరకు కూడా ఏ యుద్ధాలు కరగలేదంట, ఏ కరువులు రాలేదంట, ఏ కష్టం రాలేదంట, ఎటువంటి ఇరుకు ఇబ్బంది కూడా కలగలేదు. తన రాజ్యంలో వాళ్ళందరూ కూడా సుభిక్షంగా జీవిస్తున్నారు. కారణం ఏంటి? ఆశాయుక్తమైన దానిని చేశాడు. ఆమేన్. అన్య దేవతల విగ్రహాలని తమలో ఉండకుండా తీసివేశాడు. అనగా పులిసిన పిండిని తన మధ్యలో నుంచి తొలగించాడు. పరిశుద్ధులారా, మీ జీవితము వర్ధిల్లాలంటే మీలో ఉన్న పులిసిన పిండిని తీసి పారవేయండి. ఒక చిన్న ముద్ద పులిసినది ఉన్నా సరే, అనగా ఏదైనా సరే, మీరు విడిపించుకోలేని పాపం ఏదైనా సరే మీ దగ్గర ఉన్నట్లయితే ఇప్పుడే దాని నుంచి విడిపించబడటానికి నా ప్రభు అయిన యేసయ్య దగ్గరికి వెళ్ళండి. ప్రభువా, అది కలిగి నేను జీవిస్తాను, దానివల్ల నాకేం ఇబ్బంది రావటం లేదు అని నువ్వు అనుకుంటున్నావు అనుకో, జాగ్రత్త. ఇదిగో నా ప్రభు దానిని బట్టి ఆశీర్వాదాలు నీకు రాకుండా ఆపుతున్నాడనే సంగతి మర్చిపోయావా? ఎందుకనగా ఆయన పరిశుద్ధులతోనే సహవాసం చేస్తాడు. ఆయన మనలోకి రావటానికి, ఆయన కృప మన మీదకి దిగి రావటానికి, ఆయన మనతో మాట్లాడటానికి ఉన్న ఒక ఆధిక్యతే పరిశుద్ధత. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. ఇది దేవుడు మనతో చెప్పే మాట. పరిశుద్ధత లేకుండా మీలో ఎవడును దేవునిని చూడలేడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, ఆసా తన జీవిత కాలంలో 35 సంవత్సరాల వరకు దేవునితో నడిచాడు. వినయ మనస్కుడై ఉన్నాడు. దేవుణ్ణి ఎలాగ ఘనపరచాలో తెలిసినవాడు. ప్రజలందరి చేత కూడా ఇదిగో ఇలాగ ప్రమాణ పూర్వకమైన
మాట చెప్పిస్తున్నాడు, ప్రమాణం చేపిస్తున్నాడు ప్రజలందరి చేత. ఇదిగో మా దేవుని యొక్క ఆజ్ఞలు విడిచి మేము తిరిగిపోము, మేము మా దేవుడిని అనుసరించి నడుస్తాం, ఆయన దృష్టిలో నిందారహితులుగా యథార్థవంతులుగా మా మొక్కుబడులు చెల్లిస్తూ మేము నిలిచి ఉంటామని చెప్పి వారందరి చేత మాట్లాడిస్తున్నట్టుగా మనం చూస్తాం. అందుకనే దేవుడు అతన్ని హెచ్చించాడు. అయితే ఇతనేమైంది, ఇతనికి ఏమైందంట, 30 సంవత్సరాల తర్వాత ఎవరితో అయితే శత్రువు ఉన్నాడో ఆ శత్రువుని జయించటానికి ఏం చేశాడు, ఇంకొక శత్రువుకి బత్తమిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు రాజుని జయించటానికి సిరియా రాజుని ఫ్రెండ్ చేసుకుంటా ఉన్నాడు. ఇది దేవుని దృష్టికి ప్రతికూలమైనది. నిజంగా ఇప్పుడు వరకు ఎవరు స్నేహితుడుగా, ఎవరు రక్షకుడుగా, ఎవరు ఆసాకి తోడుగా ఉన్నారు, దేవుడే తోడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆస, ఇదిగో ఈ జీవజలముల ఊట, ఈ స్నేహితుడు, ఈ రక్షకుడు, ఈ ప్రాణప్రియుడైన యెహోవాని విడిచిపెట్టి ఇప్పుడు సిరియా రాజే గొప్పవాడు అని చెప్పి తనకు బత్తమిస్తూ ఉన్నాడు. అందుకనే హనాని వచ్చి అంటున్నాడు, ఇదిగో ఆస, నువ్వు దేవుని దృష్టికి యథార్థమైనది చేస్తున్నావా? నీ దేవుడైన యెహోవా ఇంతవరకు నీకు తోడుగా ఉండి నడిపిస్తే నువ్వు ఆయన విడిచిపెట్టి ఎందుకు సిరియా రాజును నమ్ముకుంటున్నావు అని చెప్పి హెచ్చరించినప్పుడు ఆ మాట అతని కష్టంగా తోచింది. అంతేకాదు ఇక అక్కడి నుంచి తన మనసుకి నచ్చనిది వచ్చింది కాబట్టి ఇక మీదట దేవుని దగ్గరికి రాదలుచుకోవాలి. చాలా మంది కూడా ఇటువంటి అనుభవాల్లోనే ఉంటారు. ఏదైనా ఒకటి చేదైనది ఏదైనా తమ జీవితంలో కలిగినప్పుడు ఇక అక్కడి నుంచి కూడా దేవుణ్ణి వెంబడించడం మానేస్తారు. ఈ చేదైన సంగతి ఎందుకు వచ్చింది అనేది మాత్రం గ్రహించలేరు. ఈ యొక్క కష్ట విషయము ఎందుకు సంభవించింది, అనేక సార్లు ఆ జీవితంలో కష్టం వచ్చినప్పుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మేము దేవుడిని కలిగి ఉన్నామండి, మేము దేవునిలో నిందారహితంగా యథార్థంగా ఉన్నాం, అయినా కూడా దేవుడు ఈ కష్టం తీసుకొచ్చి పెట్టాడు, ఇక మేము దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నామని మాట్లాడతారు. ప్రియమైన వారలారా, దేవుడు మీకు ఆ శాపాన్ని పంపించే ముందుగా మీ జీవితాల్లో మీరు దేవుని మార్గములో నుంచి తొలగిపోయి ఉన్నారు. అందుకనే ఆ శాపం వచ్చింది. మీరు తెలిసి తెలియని దానివల్ల, మీరు ఎక్కడో ఆలోచనలో నడతలో తప్పిపోవటం ద్వారా దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వచ్చింది. దాన్ని విచారణ చేసుకోండి. దాన్ని విచారణ చేసుకోకుండా మీరేం చేస్తున్నారు, ఇక మా జీవితాల్లో దేవుడే అవసరం లేదన్నట్టుగా మీ జీవితాలని మీరు మార్చేసుకుంటున్నారు. దేవుని వైపు తిరగకుండా, మరలా దేవునిలో నిలబడకుండా మీరు పడిపోతున్నారు. ఈ పడిపోవటం వల్ల ఎవరికి చేటు, ఇటువంటి దేవుని యొక్క సన్నిధిలో నిలవబడకుండా పక్కకి వెళ్ళిపోవటం వల్ల ఎవరి కష్టం వస్తుంది? వెంటనే ఏం కలిగిందంట, ఎప్పుడైతే తను మారలేదో, ఎప్పుడైతే ఆ మాట తనకి రుచించలేదో వెంటనే అతనికంట పాదములలో జబ్బు పుట్టిందంట. జబ్బు పుట్టినా కూడా ఏం చేశాడంట, వైద్యుల్ని వెతికాడు కానీ యెహోవా దగ్గర విచారణ చేయలేదు. అందుకనే తను మరణమైపోయాడు. 41 సంవత్సరముల వరకు కూడా ఆయన రాజ్యము స్థిరపరచబడింది. చాలా లాంగ్ టైము ఆస యూదా ప్రజలని పరిపాలించాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా రోజులు తను పరిపాలించడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి 35 సంవత్సరాల వరకు కూడా ఘనపరుస్తూ వచ్చాడు. తర్వాత యెహోషాపాతు కూడా చూసినట్లయితే అతను కూడా 25 సంవత్సరములు ఏలాడు. అతను కూడా తన తండ్రి అయిన ఆసలాగానే ప్రవర్తిస్తూ యథార్థముగా నడిచి ఇశ్రాయేల్ ఆ యొక్క యూదా ప్రజలను కూడా తను యథార్థముగా నడిపించిన వాడై ఉన్నాడు. అంతేకాక ఉన్నత స్థలాలని తీసివేసి ఆ యొక్క విగ్రహాలను తొలగించి తన జీవితంలో కూడా దేవుని యొక్క మాటల్ని వింటూ ఆ దేవుని చిత్తం ప్రకారంగా నడుస్తూ తన ప్రజల్ని 25 సంవత్సరములు పరిపాలించాడు. అయితే చివర ఏం చేశాడు, ఇతను కూడా చేయకూడని వారితో స్నేహం, దేవునికి వ్యతిరేకులైన వారితో స్నేహము. ఈరోజు దేవునికి వ్యతిరేకముగా జీవించే వారితో స్నేహం చేయాలనుకుంటున్నావు ప్రియుడా. దేవుని యొక్క సంగమా, నీకు ఈరోజు ఎవరితో స్నేహం? ఈరోజు నువ్వు ఎవరితో స్నేహం కలిగి ఉన్నావు? నీవు పడిపోవటానికి కారణం ఏంటి? అసలు నీవు
దేవుని యొక్క ప్రేమలో నుండి, దేవుని యొక్క శక్తి నీలో నుండి దూరం అవటానికి కారణం ఏంటి? దేవునితో నీకు ఎడబాటు కలగటానికి కారణం ఏంటి? ఈరోజు దేవుని యొక్క ప్రజలు ఇక చర్చి నుంచి ఇంటికి వెళ్ళింది మొదలు వీళ్ళకి ఎవరితో సావాసం? అన్యజనులతోనే సావాసం, లోకులతోనే సావాసం. ఈ లోకులు ఏం చెప్తారు? ఈ లోకల్లో ఉన్న ప్రజలు ఏం చెప్తారు? రాగానే అక్కాయ్ నిన్న కళ్యాణ్ జ్యువెలర్స్లో ఈ నెక్లెస్ కొన్నాను, ఎట్టుందో కొద్దిగా చూసి చెప్పు. ఇదిగో ఈ చెవి దుద్దులు జోయల్ లుకాస్లో కొన్నాను, బాగున్నాయా? ఎందుకు? వెంటనే నీకు వస్తుంది, ఇదిగో అన్యజనులందరూ కూడా ఇదిగో ఈ రకంగా హారాలు కొనుక్కుంటున్నారు, ఈ రకంగా చెవులు దుద్దులు కొనుక్కుంటున్నారు, ఈ రకంగా వడ్డాణాలు కొనుక్కుంటున్నారు. ఏం పని ఉండదు, ఆమె కొనుక్కుందిగా ఇంట్లో పెట్టుకోవచ్చుగా. అది కావాలని మన దగ్గరికే తీసుకొచ్చిద్ది. ఏమి వాళ్ళ ఆడబిడ్డకి వచ్చి చూపించవచ్చుగా, పొరపాటును చూపించదు. వాళ్ళకి అసలు చూపించదు, మన దగ్గరికే వచ్చుద్ది. వచ్చి అక్కాయ చూడక్కాయ కొద్దిగా బాగుందేమో, అక్కడ బాగా బేరమాడి బాగా తక్కువకి ఇచ్చారు, నాకు బాగా మంచి డిజైన్ చూసి కొన్నాను, ఎంత అయింది అనుకున్నా? 5 లక్షలు అయింది అక్కాయ. ఇప్పుడు వెంటనే ఎన్న మనకేమనిపించాలంటే, ఓహో 5 లక్షలు పెట్టి వీళ్ళు కొన్నారంటే వీళ్ళు ఎంతగా సంపాదించారు కదా, నిజంగా నేను కూడా ఈ లోకల్లో ఉంటే 5 లక్షలు నేను సంపాదించుకునేదాన్ని కదా. ఈ దేవుడేమో అన్యాయం చేయొద్దంటాడు, ఈ దేవుడేమో మోసం చేయొద్దంటాడు, ఈ దేవుడేమో అక్రమం చేయొద్దంటాడు, ఈ దేవుడు మోసం చేయొద్దంటాడు. నేను ఎట్లా సంపాదించుకునేది 5 లక్షలు అని చెప్పి దిగులు పడతా ఉంటారు. అందుకనే క్రమంగా అపవాది మిమ్మల్ని చిన్నగా సైడ్ ట్రాక్ చేయటానికి అది పన్నే ఉపాయాలు. ప్రియమైన వారలారా, అర్థం చేసుకోండి, ఈ లోక సాంగత్యము దేవునితో స్నేహం అన్నాడా? ఈ లోకంతో స్నేహం దేవునితో. దేవుని యొక్క వాక్యాలు మీకు తెలిసి కూడా ఎందుకు మీరు మూర్ఖులైపోతున్నారు? ఈ ఎప్పుడో పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టలేదా? ఈ వాక్కులు మన హృదయాల్లో ఎందుకు నాటుకోలేకపోతున్నాం? అవి నాటుకోలేనందువల్లే ఈరోజు మన జీవితంలో ఫలింపు అనేది లేదు. అయినప్పటికీ కూడా నా దేవుడైన యేసయ్య కృపామయుడై ఉన్నాడు. ఆయన తన ఉచితమైన కృప చేత ఇంతవరకు కూడా తన బిడ్డలుగా ఉన్న మనల్ని అనేక సార్లు మనం దారి తప్పిపోయినా, అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా తిరిగిన, అనేక సార్లు ఈ లోక సాంగత్యములో పడిన తన కృపని మాత్రం మనకి ఎడము చేయలేదు. ఆయన కనుక తన కృప నిజంగా ఎడం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? మన బతుకు ఎలా ఉంటుందో తెలుసా? ఎలా తల్లడిల్లిపోతామో తెలుసా? ఎలా తల్లడిల్లిపోతామో తెలుసా? ఆయన మాట గనక మనకి దొరక్కపోతే నిజంగా మనకు అన్నం తిన్నట్టుగా ఉండదు. మంచి పదార్థాలు ఏది తిన్నా కూడా తిన్నట్టుగానే ఉండదు. కారణం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడితేనే మనకు సమృద్ధి, దేవుడు మనతో మాట్లాడితేనే మనకు క్షేమం. అందుకనే ఈ మాటలు ఎవరైనా చెబితే ఆ మాటలు మాత్రం వినటానికి చాలా కష్టంగా ఉంటుంది. క్రైస్తవ సమాజానికి, దేవుని బిడ్డలకి మరింత కష్టంగా ఉంటుంది. అందుకనే నేను మీకు ఆ మాట కూడా నేను చూపించాలని నేను అనుకుంటున్నాను. చూడండి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనం వరకు. అయితే గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు ఏం చేస్తారంట? ఎవడైనా బుద్ధి చెబితే ఏం చేస్తారంట? పగపడతారంట. ఎవరికైనా సరే, ఇది అమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు తల్లి, నీ మార్గం సరిదిద్దుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ మార్గాన్ని సరి చేసుకో, దేవుడు నీ పట్ల కృప చూపిస్తాడు అని నువ్వు పొరపాటు చేస్తున్నావు అని పొరపాటుని ఎవరికైనా చెబితే, పాస్టర్ గారే చెప్పాడు అనుకోండి, దేవుని యొక్క వాక్కు ఆయన్ని బలవంతం చేసి చెప్పాడు అనుకో, అమ్మా
ఇదిగో మీ భార్య భర్తలు ఇద్దరు కూడా కొంచెం పెడముఖంగా ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు గత రాత్రి నాకు తెలియజేశాడు. కాబట్టి మీ ప్రవర్తనను సరి చేసుకోండి అమ్మా, దేవుని చిత్తానుసారంగా ఇది సరైనది కాదు అని చెప్పి పొరపాటున చెప్పాడు అనుకోండి, ఏం మాట్లాడతారు తెలుసా? మా ఇంట్లో సంగతి ఈయనకి ఎందుకు? అసలు ఆ మనిషి ఎటువంటివాడు ఈయనకి తెలుసా? మా మగ ఆయన ఎటువంటివాడు ఈయనకి తెలుసా? పెద్ద చెప్పొచ్చాడు. ఎందుకు చెప్పాడు పాస్టర్ గారు? ఆయనకి ఏం పని వచ్చి చెప్పాడు? అసలు ఇతనికి తెలియడానికి కారణం ఏంటి అనేది పొరపాటున అనుకోరు. ఇదిగో పాస్టర్ గారి పక్కన ఇది పద్దాకలా వాళ్ళకి అనుకూలంగా ఉండే ఒక ఆమె ఉంది, ఆమె చెప్పుంటుంది మా గురించి అనుకుంటారు వెంటనే. ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైనా సరే హెచ్చరించమని దైవజనుడికి చెబితే తప్ప అతను నోరు ఎత్తి చెప్పలేడు. ఆమేన్, ఆమేన్. దేవుని చేత నడిపించబడే దైవజనులు ఇలాగే ఉంటారు. ఇదిగో ఒకవేళ గనక నోరు మూసుకుంటే, ఈ అమధ్య గనక నోరు మూసుకున్నట్టుగా ఒకవేళ నోరు మూసుకుంటే ఇక్కడ ఏం చేస్తాడు దేవుడు? పశువుల కాపరి అయిన ఆమోసు చేత మాట్లాడిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుని యొక్క సార్వత్రిక క్రైస్తవ సంఘాలలో అనేక మంది వినటానికి సిద్ధంగా లేరు. అందుకని దేవుని యొక్క వాక్కు ఎవరైతే శ్రద్ధ కలిగి వింటారో వారికి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. చాలా రోజుల క్రితం ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు నేను ఆ దారి వెంట వెళుతూ ఉన్నాను. వెళుతూ ఉన్నప్పుడు నేను ఒక నిమిషం బయట ఆగి ఏం చెప్తున్నారు విందామని చెప్పేసి, ఆ దైవజనులు అనేక మంది వచ్చారు. ఏం చెప్తున్నారు విందామని చెప్పి నేను బయట ఆగాను. దేవుని యొక్క వాక్యము వారు బోధిస్తున్నప్పుడు సంపూర్ణమైన జ్ఞానము కలిగి బోధించటం అనేది అక్కడ నేను కనుగొనలేనప్పుడు నా హృదయం బాధపడింది. 1,00,000 మంది ప్రజలు కలిగిన పట్టణం, ఇటువంటి పెద్ద పట్టణానికి ఎటువంటి వాక్యం కావాలి? గొప్ప వాక్యాన్ని అందించే దైవజనులు లేరా అని చెప్పి నా హృదయం బాధపడినప్పుడు వెంటనే దేవుడు నాతో మాట్లాడాడు. ఎప్పుడైతే విజ్ఞానము కలిగిన ప్రజలు, దేవుని శక్తి కలిగిన ప్రజలు, దేవుని యాజకులు ఎప్పుడైతే ప్రజలకి తమ వాక్కు వినిపించటానికి సిద్ధము కాలేదో, అనగా తమ నోటిని అలాగే మూసుకొని వారు ఇళ్లలో ఉంటారో, అప్పుడు అజ్ఞానమే ప్రకటిస్తుంది. జ్ఞానం మౌనముగా ఉన్నప్పుడు అజ్ఞానమే ప్రకటిస్తుంది. అలాగే ఇక్కడ అమధ్య మౌనంగా ఉన్నాడు. అందుకని దేవుని యాజకుడైన అమధ్య మౌనంగా ఉంటే పశువుల కాపరి అయిన ఆమోసు దగ్గరికి దేవుని యొక్క వాక్కు వచ్చింది. దీని గురించి మీరు ఆలోచన చేయండి ప్రియులారా. ఈరోజు నీ గ్రామం గురించి, నీ ప్రజల గురించి, నీ కుటుంబం గురించి నా దేవుడైన యేసయ్య నీతో మాట్లాడుతున్నాడా? నీతో మాట్లాడట్లేదు అనంటే నీవు వినటానికి సిద్ధంగా లేవు. అప్పుడు ఎవరితో మాట్లాడతాడు? నీ దేవుని పక్షాన ఉన్న నిన్ను విడిచి నీకు వ్యతిరేకముగా ఉన్న వారితో మాట్లాడతాడు దేవుడు. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ మనం తెలుసుకుంటాం, మన జీవితాల్లో కరువులు, కష్టాలు, నష్టాలు, శ్రమలు, బాధలు ఎందుకు వస్తాయి? మనము దేవుని యొక్క దారిని మర్చిపోయి త్రోవ తప్పి మనము తిరుగుట ద్వారా, అవిధేయత అనేది మన జీవితంలో పెంచుకోవటం ద్వారా దేవుని శక్తిని మరిచిపోయి ఇంకా మంచి రోజులు వస్తాయి, లోకం వైపు ఆశ. చాలామంది అనుకుంటారా ఇంకా మంచి రోజులు వస్తాయిలే, ముందు ఉందిలే మంచి కాలం ముందు అని పాట పాడుకుంటూ ఇంకా మంచి కాలం ముందు ఉన్న దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. నిరాశవాదులేమో పోయినవన్నీ మంచి రోజులు, వచ్చేయన్నీ చెడ్డ రోజులు అని వేదాంతం మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళేమో అఫెన్స్, వాళ్ళేమో డిఫెన్స్. మధ్యలో మాత్రం ఏదైతే యథార్థ స్థితి ఉన్నదో ఆ యథార్థ స్థితిలో నిలిచేవాళ్ళు లేని పరిస్థితి. ఈ మధ్యాహ్న కాలము పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఉపదేశిస్తున్న ప్రతి మాటను బట్టి మనము సన్నద్ధులవుదాం. అనేక మంది రాజుల జీవితాలు మనకి చెప్పేది ఏమిటి? ఈరోజు మనం వారందరి చేత కూడా హెచ్చరించబడుతున్నాం. దేవుడు తన బిడ్డలుగా చేసుకున్నాడు.
మనల్ని అందరినీ కూడా తన బిడ్డలుగా తన అధికారం ఇచ్చాడు, తన శక్తిని ఇచ్చాడు, తన కృపనిచ్చాడు. అయితే కొంతకాలము కొనసాగుతున్నాం, ఎక్కువ కాలం దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నాం. ఎంతకాలము గనక నీవు దేవునిలో కొనసాగుతావో అంతకాలము దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంటుంది. ఆశ జీవితంలో 35 సంవత్సరాలు దేవుణ్ణి అనుసరిస్తూ, దేవుని నమ్మకముగా ఆయన దేవునిలో కొనసాగుతూ, తన మార్గాన్ని దేవునికి అప్పగించుకుంటూ యథార్థతలో నిలిచిన వాడై ఉన్నాడు. అందుకనే 35 సంవత్సరముల వరకు ఆయన రాజ్యములో ఏ యొక్క యుద్ధము కూడా జరగలేదు. నెమ్మదే నెమ్మది, సంతోషమే సంతోషం. ఇటువంటి సంతోషాన్ని తనకు తానుగా దూరపరుచుకున్నాడు. చూడండి, మనం కూడా దేవుని కృపలో కొనసాగుతూ ఏదో పిచ్చి పిచ్చి పనులు చేస్తాం. తెలిసి తెలియక అనేక సార్లు ముందడుగేసి ఒక్కొక్కసారి పట్టబడిపోతాం. మనం కూడా అనేక సార్లు దేవుని కన్నా ముందుగానే నడవాలనే ఆలోచనతో మనము కొన్నిసార్లు తప్పటడుగులు వేస్తాం. ఆ తప్పటడుగులు మన జీవితాన్ని ఏం చేస్తున్నాయి? ఈరోజు కష్టాల పాలు చేస్తున్నాయి, శ్రమల పాలు చేస్తున్నాయి, హింసల పాలు చేస్తున్నాయి, ఉపద్రవం పాలు చేస్తున్నాయి. అందుకని దేవుడు అంటాడు, పట్టణంలో ఉపద్రవం అనేది దేవుడు సృష్టించకుండా జరుగుతుందా? దేవుడు చేయనిది పట్టణంలో ఉపద్రవము కలుగునా? ఈరోజు ఈ పట్టణాలన్నింటిలో ఉపద్రవాలు కలుగుతున్నాయి అని అంటే కేవలము దేవుని ద్వారానే. మారు మనసు పొందండి, మరలా తిరిగి దేవుణ్ణి వేడుకోండి. ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు. ఆయన మరలా తిరిగి తన కృప చూపే దేవుడై ఉన్నాడు. అందుకనే అంటాడు, ఆయన మాటను మీకు చూపిస్తాను. చూడండి, ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయము 4 నుండి 6 వచనాల వరకు. ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బతుకుదురు. చాలమ్మా, మీరు నన్ను ఆశ్రయించండి, అప్పుడు మీరు బతుకుతారు. అంతేగాని ఇంకా వేరే వేరే వాటిని, దాని కింద ఉన్న వాక్యం చదువమ్మా. బేతెలును ఆశ్రయించకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గర గుళ్ళోకి వెళ్ళటం కాదు, లేకపోతే పాస్టర్ల దగ్గరికి వెళ్ళటం కాదు, దేవుని యొక్క ఆశ్రయం దగ్గరికి వెళ్ళటం అనేది కాదు, ఎక్కడెక్కడికో కొండలకో మెట్టలకో వెళ్ళటం కాదు. ఇది దేవుని పరిశుద్ధ స్థలం కాబట్టి ఈ స్థలంలో దేవుడు మొర వింటాడేమోనని అక్కడికి వెళ్ళటం కాదు. గిల్గాలకు వెళ్ళకుడి, బేర్షెబాకు వెళ్ళకుడి, నా బేతేలు శూన్యమగును, గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడును. ఇవన్నీ శూన్యమైపోతాయి. అనగా ఈ లోకంలో దేవుని పట్టణాలు అని పేరు పెట్టబడినవైనా చాలాసార్లు దేవుని యొక్క మహిమ ఇక్కడ నిలిచి ఉంటుందని చెప్పుకుంటారు. కొంతమంది ఏమో గుణదల కొండకి పోతారు, మేరీమాత కొండకి. కొంతమంది ఏమో నాగార్జున సాగర్ దగ్గరికి, నాగార్జున మాత అక్కడికి పోతారు, సాగర మాత, క్షమించండి, సాగర మాత. ఇంకొకళ్ళు ఏమో కొంతమంది అక్కడికి పోతారు, వెళంగిణి మాత అక్కడికి పోతారు. ఇటువంటి ఏ పుణ్యక్షేత్రమైనా సరే మిమ్మల్ని ఆదరింపచాలదు. ఏ యొక్క మహిమ కలిగిన ప్రదేశంలో అయినా మీకు ఆదరణ దొరకదు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? దేవుని దగ్గరికి వెళ్ళండి. మీరు ఉన్న స్థలములోనే మీరు దేవుని దగ్గరికి వెళ్ళండి. మీరు ఆయన్ని వేడుకోండి. ఎందుకనగా ఆయన్ని వేడుకోవటానికి వెళ్ళలేకపోవటానికి కారణం ఏంటంటే మనము ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు, ఆయన్ని మనము మనస్సులో అసహించుకున్న సంఘటనలు, మన మనస్సులో మన విషయాల్లో అనేక సంబంధమైన విషయాల్లో దూరపరుచుకున్న సంఘటనలు, ఇవన్నీ మన మనసుకి జ్ఞాపకం వచ్చినప్పుడు కొంచెం ఆయన దగ్గరికి వెళ్ళటానికి సిగ్గుపడతాం. మనం దేవుని గురించి యుక్తమైన మాటలు మాట్లాడలేకపోయినప్పుడు, అనేకసార్లు ప్రజలు
వ్యతిరేకంగా మన రక్త సంబంధులు లేచి మాట్లాడుతుంటారు, ఒక్కోసారి అగ్రెసివ్గా మాట్లాడుతుంటారు. అప్పుడు మాత్రం మనం మౌనంగా నాకెందుకు వచ్చిందిలే, నేను కనుక ఇప్పుడు పొరపాటున దేవుడి గురించి మాట్లాడానా, వీళ్ళందరూ ఇరుసుకొని పడతారు నా మీద అని చెప్పి మనం అనేక సార్లు మౌనంగా ఉంటే జాగ్రత్త. నీ దేవుడు గొప్పవాడై ఉన్నాడు. నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఆయన నామాన్ని ఎవరు కించపరిచినా నువ్వు మౌనముగా ఉండకూడదు. ఎందుకనగా నీవు ఆయన తరపున ప్రతినిధివై ఉన్నావు. కాబట్టి ఆ సంఘటనలు వచ్చినప్పుడు మనము మరలా దేవుని దగ్గరికి అగ్రెసివ్గా వెళ్ళలేము. కాబట్టి మనము మౌనముగా ఉంటాం. అట్లా అని చెప్పి యెరూషలేముకి పోతేనో, సాగరమాత దగ్గరికి పోతేనో, వెళంగని మాత దగ్గరికి పోతేనో దేవుని యొక్క కృప రాదు. లేకపోతే గొప్ప గొప్ప పాస్టర్లు, గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే నీకు మరలా మేలు కలుగుతుంది అని అనుకుంటున్నావేమో, కలగదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీ దేవుడైన యెహోవా దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికే వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళి నీవు మరలా నీ ప్రవర్తనను సరి చేసుకోవాలి. అందుకని అంటాడు, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము నుంచి 15 వచనాల వరకు. నేను ఆజ్ఞ ఇయ్యగా శ్రమనొందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ఆమేన్, ఆమేన్. ఇక్కడ అంటున్నాడు, ఎప్పుడైతే నా వైపు చూశారో, ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్న దేనిని నమ్ముకొనకుండా నన్ను చూశారో అప్పుడు నేనేం చేస్తానంట, మరలా తిరిగి నేను మీ మీద జాలి నొంది మరలా మీ పాపములు క్షమాపణ చేసి మరలా మీ యొక్క పాడైపోయిన గుడారములు తిరిగి మీరు కట్టుకునేలాగా నేను చేస్తాను. మీ ద్రాక్షారసము మీరు సమృద్ధిగా తాగేంతగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీ శత్రువుల భయం లేకుండా మీరు జీవించే నిమిత్తము నేను మీకు తోడై ఉంటాను. ఆమేన్. అనగా దేవుడు తన బిడ్డల పట్ల జాలి కలిగిన వాడై ఉన్నాడు. అయితే ఆ జాలిని మనము తేలిక చేసినప్పుడు దేవుని యొక్క ఆగ్రహము మన మీద రగులుకుంటుంది. ఆయన బిడ్డలముగా ఉన్నప్పటికీ కూడా ఆయన న్యాయ విధులు అనుసరించకుండా మనం గనక ఎదురు తిరిగి మనం ఆ ప్రేమ ఉందిలే దేవుడికి మన పట్ల అని చెప్పి మనం భ్రమిస్తూ మనం మార్గాలు విరిచి తిరుగుతుంటే దేవుడు తన కఠినాత్వాన్ని చూపేటట్లు ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అయితే మనం ఎప్పుడైతే మారు మనసు పొంది హృదయపూర్వకముగా వేడుకుంటామో, ఎప్పుడైతే మన జీవితంలో నిజమైన మారు మనసు వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మరలా దేవుడు కనికరించువాడై ఉన్నాడు. ఆమేన్. ప్రియమైన వారలారా, నేను ముగించబోతా ఉన్నాను. 2 నిమిషాలు మరలా మనము తిరిగి మన జీవితాల్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని మనము జ్ఞాపకానికి తెచ్చుకుందాం. దేవుడు ఏ స్థితిలో మనల్ని పిలిచాడు, ఏ స్థితిలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ఏ స్థితిలో రక్షించాడు. ఈరోజు మన జీవితంలో ఆశ తన 35వ సంవత్సరం అనగా తన ఏలుబడిలో మొదటి సంవత్సరం నుంచి 35వ సంవత్సరం వరకు జీవించిన జీవితం. యెహోషాపాతు తన జీవితంలో తన అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి 7 నుంచి 25 సంవత్సరాల వరకు ఎటువంటి జీవితం అయితే గడిపాడో అటువంటి జీవితము గనక మనము గడుపుతూ ఉన్నట్లయితే
ఆయన మనల్ని ప్రతి విధంగా ఆదరిస్తాడు, ప్రతి విధంగా కృప చూపిస్తాడు, ప్రతి విధంగా ఆయన మనల్ని హెచ్చిస్తాడు. మన జీవితంలో నెమ్మది ఉంటుంది, మన జీవితంలో సంతోషం ఉంటుంది, మన జీవితంలో అభివృద్ధి ఉంటుంది. అంతేగాని దేవుడిని నమ్ముకున్నాం, ఇక మాకు ఎదురువే లేదు అని బైబిల్ ఏమో ఈ గంట గడిచిన తర్వాత ఇంట్లో బారేసి మనం లోకంలో తిరిగి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, ఈ లోకములో ఏదైతే దేవుడు సాంగత్యము చేయవద్దని చెప్పాడో వారితోటే సాంగత్యం పెట్టుకొని వారితోటే విస్తారంగా మాట్లాడి వాళ్ళు ఎప్పుడైతే గిచ్చుతారో అప్పుడు ఏడిసి మళ్ళా దేవుడి దగ్గరికి వచ్చి వాళ్ళేం ఊరుకుంటారా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కొంచెంసేపు మీతో ఆడుకుంటారు, తర్వాత గిచ్చుతారు. పిల్లలు గనక, చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలు ఆడుకోవటానికి పిలుస్తారు ముందు. అరే రాండ్రా రాండ్రా ఆడుకుందాం అని చెప్పి పిలుస్తారు. కొంచెంసేపు అయిన తర్వాత మన పిల్లాడు లేదు అని ఏడుచుకుంటూ వస్తాడు. ఏందిరా అంటే వాడు కొట్టాడు అంటాడు. ఎందుకురా కొట్టాము అబ్బాయిని అంటే, అవునా అంటే ఇదిగో ఆటలు తొండి చేశాడు అందుకని నేను కొట్టాను. అరే నువ్వు మర్యాదగా పిలుచుకెళ్ళావు కదరా ఇందాక, పిలుచుకెళ్ళి నువ్వు మళ్ళీ మా అబ్బాయిని కరెక్ట్గా పంపించాలి కదా ఇంటికి, ఎందుకురా కొట్టావంటే అప్పుడు పిలిచాను, పిలిచినప్పుడు మర్యాదగా ఆటలోకి వచ్చి పద్ధతిగా ఆడితే బాగుంటుంది, కొద్దిగా తొండి చేశాడు అందుకని కోపం వచ్చి కొట్టాను అంటే పిలుచుకెళ్ళినోడు మర్యాదగా పంపిస్తాడా? కొద్దిగా బిచ్చి పంపిస్తాడు. అట్లాగే మనవాళ్ళు కూడా ఏం చేస్తారంటే, మనం లేదు వాళ్ళతో స్నేహం బాగుందిలే అని చెప్పి మనం అనుకుంటాం, కొద్దిసేపు ఆడుకొని మన దగ్గర అప్పుడు గిచ్చుతారు. గిచ్చినప్పుడు మళ్ళీ ఏడ్చుకుంటూ దేవుని సన్నిధికి వస్తాం. వాళ్ళు అవమానించారు మమ్మల్ని, వాళ్ళు ఇదిగో ఇట్లా మాట్లాడారు అట్లా మాట్లాడారు, లెక్క లేకుండా మాట్లాడారంటే. అందుకనే కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను నువ్వెందుకు కూర్చున్నావు? నిన్ను అపహాస్యము చేసేవారి దగ్గర నువ్వెందుకు కూర్చున్నావు అని అడుగుతున్నాడు దేవుడు. నీ సమాధానం? అపహాస్యము చేసేవాడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. నువ్వు వాడి దగ్గర కూర్చోవటం తప్పు కదా. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమందు నీవు ఆనందించుచు దివారాత్రము దానిని ఇదిగో ఇది పట్టుకొని ఇది చదువుకో, ఇది నీకు ఊరటనిస్తుంది, నీ ఎముకలకు సత్తువనిస్తుంది, ఇది నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, ఇది నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది, ఇది నీకు ఫలింపునిస్తుంది, నీ జీవితంలో ఎటువైపు నువ్వు ప్రయాణం చేయాలో ఆ మార్గాన్ని నీకు చూపిస్తుంది. ఆమేన్. దీన్ని విడిచిపెట్టి లోకంలో ఎక్కడెక్కడో ఎటెటో తిరుగుదాం అనుకుంటున్నావా? నీ మార్గము అగమ్యగోచరమైపోతుంది. ప్రియమైన వారలారా, ఈ మధ్యాహ్న కాలం పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరినీ హెచ్చరిస్తున్నాడు. మీ మార్గం ఫలభరితంగా ఉండాలా? మీ మార్గము ఆశీర్వాదభరితంగా ఉండాలా? అయితే నీ మార్గము దీనిలో వెతుక్కో, అప్పుడు ఆశీర్వాదమైనది నీకు కనపడుతుంది. ఆసా తన ఆశీర్వాదాన్ని 35 సంవత్సరాలు దేవునిలో వెతుక్కున్నాడు. యెహోషాపాతు 25 సంవత్సరాలు వెతుక్కున్నాడు. దావీదు తన జీవితకాలం అంతా వెతుక్కున్నాడు. ఈరోజు మనం రక్షింపబడేంత వరకు ఓడెక్కిందాక ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న. ఇప్పుడు దేవుని కృపను బట్టి మనం రక్షణ పొందాం, ఇంక అయిపోయింది, ఇంక పరలోక రాజ్యమేనండి, ఇంక ఏమీ ఆటంకం లేదు. ఇదే మన క్రైస్తవులకు తెలిసింది. దేవుని నమ్ముకుంటే చాలు, పరలోక రాజ్యం పోతాం, ఇంక చాలు, ఇంక ఈ చేసినా కూడా. నిజంగా ఈరోజు క్రైస్తవులకి ఈ లోకములో జీవించే వారికి ఏ విధమైన తేడా కూడా కనపట్ల. వీళ్ళేమో ఆదివారం చర్చికి వస్తున్నారు, వాళ్ళేమో రావటం లేదు, ఇంకంతే తేడా. నేను చూడగా నాకు కనపడింది అదే. చాలా కొద్ది మంది మాత్రమే పరిశుద్ధత కలిగి జీవిస్తున్నారు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క పరిశుద్ధత కలిగి మీరు జీవిస్తే దేవుడు అత్యధికంగా మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఈరోజు మీరు చూస్తున్న ఆశీర్వాదం ఇది కొద్దిదే, ఇది కొద్దిదే. దావీదు ఎక్కడ ఉన్నాడు తొలి రోజుల్లో? గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. ఇంటికి రావటం అనేది తెలియదు దావీదుకి. ఇంటికి రావటం అంటే ఏంటో తెలియదు దావీదుకి. గొర్రెల దొడ్లో పడుకునేవాడు, గొర్రెలను కాసేవాడు, ఎండకు ఎండేవాడు, వానకు దడిసేవాడు, మంచుకు దడిసేవాడు. అటువంటి జీవితము కలిగిన దావీదుని దేవుడు ఏం చేశాడు?
నీవు నాకు కావాలి అని చెప్పి తన యథార్థమైన ప్రవర్తనను బట్టి, తన హృదయము నిజాయితీని బట్టి ఏదైతే దేవుణ్ణి నమ్మాడో ఆ దేవుణ్ణి తన హృదయములో గొప్ప స్థానం ఇచ్చి గణపరిచాడు. కాబట్టి ఒకే మాట అన్నాడు, ఇదిగో దేవుని ప్రజలతో యుద్ధం చేయటానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు. ఆ మాట అతను అన్నాడంటే తను ఆత్మీయంగా ఎంతగా దేవునితో ఉన్నాడు. ఆ మాట మొట్టమొదటిసారిగా పలికాడు. ఆ మాట మాట్లాడేటప్పటికి ఆయన ఎంతగా దేవునితో తన హృదయము పెనవేయబడిందో ఈ యొక్క మాట తెలియజేస్తుంది. తను ఎంతగా దేవునితో ఉన్నాడు. అందుకనే దేవుడు తన కృపను ఇప్పుడు కూడా దావీదుకి ఎడమ చేయలేదు. ఎంత శక్తిని ఇచ్చాడు. తన అంతం ఎలాగుంది? దావీదు యొక్క అంతం దేవుని యొక్క ఆలయానికి విస్తారమైన ధనాన్ని సమకూర్చాడు, బంగారాన్ని సమకూర్చాడు, నగిషి పని వాళ్ళని, అలాగే దేవదారు రాణులని సమకూర్చాడు, ఇత్తడి వెండిని అన్నిటినీ కూడా, ఉపకరణాలని, పాత్రలని అన్నిటినీ కూడా సమకూర్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాగ చేయటానికి, అతని రాజ్యము నిర్మించుకోవటానికి, అతను శత్రువులందరి మీద విజయం పొందటానికి, తన చివరిలో సంతోషంగా నెమ్మదితో జీవించి తన కుమారుడైన సొలొమోనుకి ఆ రాజ్యాభిషేకం చేసేటప్పటికి తన రాజ్యమంతా కూడా నెమ్మదితో ఉంది. ఆమేన్. ఇటువంటి నెమ్మది సాధించటానికి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎందుకనగా అతడు దేవుడిని అనుసరించిన హృదయపూర్వకమైన విషయమును బట్టి. ఈరోజు నువ్వు దేవుణ్ణి హృదయపూర్వకంగా అనుసరిస్తున్నావా? అయితే నీ జీవితంలో సంతోషం ఉంటుంది, నీ జీవితంలో సమాధానం ఉంటుంది, నీ జీవితంలో కృప ఉంటుంది, నీ జీవితంలో ఫలింపు ఉంటుంది, నీ జీవితంలో హెచ్చింపు ఉంటుంది. ఇవి కాకుండా మిగతా విషయాల చేత, లోక సాంగత్యముతో, దుష్టులతో సహవాసంతో, బైబిల్ ఒక్క మాట కూడా చదవకుండా నువ్వు వెళ్ళి ఎక్కడో బైబిల్ ఇసిరేసి నువ్వు ఇంట్లో ఇష్టానుసారంగా టీవీలు చూస్తూ కాలం గడుపుతూ గనుక తిరిగితే నువ్వు దేవుని చిత్తాన్ని గ్రహించలేవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవుని యొక్క స్వరము నీకు రాదు. ఆ స్వరం నువ్వు వినలేవు. విననప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుంది? దేవుని స్వరం వినపడకపోతే నీకు దెయ్యం స్వరం వినపడుతుంది. ప్రియుడా, ఆ దెయ్యం ఏం చేస్తుందంటే, ఇదిగో పనికి మాలిన ప్రతి విషయాన్ని నీకు చెప్పుద్ది. ఇదిగో వాళ్ళు అలాగా సంపాదించారు, వీళ్ళు ఇలాగా సంపాదించారు, కొద్దిగా మోసం చేయి, కొద్దిగా అక్రమం చేయి, కొద్దిగా దోపిడీ చేయి, కొద్దిగా దుర్మార్గం చేయి. ఇవన్నిటి చేత నీ యొక్క హృదయాన్ని మార్చివేస్తుంది. ఎలాగైతే సొలొమోను గారు చేసుకున్నాడో, సొలొమోను గారు ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలను కాకుండా ఇంకా అన్యుల్లో నుండి భార్యల్ని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆయన యొక్క హృదయాన్ని త్రిప్పి వేసిరి అని రాయబడి. ఎప్పుడైతే ఈ యొక్క దేవుని జనాంగము కాకుండా ఈ యొక్క బయట నుంచి ఏదైతే దేశాల నుంచి ఆయన భార్యలుగా తెచ్చుకున్నాడో వాళ్ళందరూ కూడా హృదయాన్ని తిప్పివేశారంట. అలాగే నీ హృదయాన్ని కూడా అపవాది తిప్పివేస్తాడు. ప్రియుడా, జాగ్రత్త. ఈ మధ్యాహ్న కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సంధిస్తున్నాడు. మీరు యోచన చేసుకోండి. ఈరోజు మీ ముందు ఉన్నది 2 దారులు. ఏ దారిలో నువ్వు వెళ్తావు? ఆశీర్వాదమైన దారి కావాలా, లేకపోతే శాపమైన దారి నీకు కావాలా? విడువబడిన దారి నీకు కావాలా? ఈ వైరస్ల చేత, ఈ భయంకరమైన పరిస్థితులలో చిక్కుబడేటటువంటి నాశనకరమైన జీవితం నీకు కావాలా? లేకపోతే అన్నిటిని మించిన దేవుని శక్తితో నడిచే కృప నీకు కావాలా? ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని శాశ్వత జీవం వైపు, ఆశీర్వాదం వైపు నడిపించాలని కోరుతుండగా నీ జీవితాన్ని పరిశుద్ధంగా ఎలా జీవించాలో ఇప్పుడు గుర్తు చేసుకో. వీళ్ళందరి జీవితాల ద్వారా ఎక్కడో ఒక దగ్గర తప్పిపోతా ఉన్నారు. వీళ్ళందరూ యెహోషాపాతు తప్పిపోతా ఉన్నాడు, ఆసా తప్పిపోతా ఉన్నాడు, అబీయా తప్పిపోతా ఉన్నాడు, రెహబాము తప్పిపోతా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా తప్పిపోతూనే ఉన్నాడు. మొన్న కూడా మీకు చెప్పాను, యెహూ తన జీవిత కాలంలో ఘనమైన కార్యాలు చేసి చివరికి తప్పిపోయాడు. యెరోబాము కూడా అంతే, తన జీవితంలో ఘనమైన కార్యాలైనా చేశాడు, కానీ అతను కూడా తప్పిపోయాడు. వీళ్ళందరి జీవితాలు చూస్తున్నప్పుడు మనకి భయము కలగాలి. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు ఇవన్నీ? అంత గొప్ప కార్యాలు చేసిన వాళ్ళే
తమ జీవిత కాలములో చివరిలో పడిపోయారు. జాగ్రత్త. పరిశుద్ధుడా జాగ్రత్త, పరిశుద్ధురాలా జాగ్రత్త, ప్రియమైన విశ్వాసి జాగ్రత్త, జాగ్రత్త. వాళ్ళందరికన్నా మనం గొప్పవాళ్ళం కాదు, వాళ్ళకన్నా మన నీతిమంతులం కాదు. వాళ్ళకన్నా గనక మనం పడిపోతే వాళ్ళ అంతం ఎలాగుంటుందో మన అంతం కూడా అలాగే ఉంటుంది. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఈ యొక్క వాక్యాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు దృష్టాంతములుగా మనకు రాయించి ఉన్నాడు. ఎందుకు వీళ్ళందరి జీవితాలు మనకి కావాలి? ఎందుకు రాయించి పెట్టాడు? ఏమైనా పురాణ కాలక్షేపమా చదువుకోవటానికి? వాళ్ళు ఎన్ని ఘనమైన కార్యాలు చేశారు. ఉన్నత స్థలాల్ని కాల్చివేశారు, విగ్రహాలని పడగొట్టారు, బయలుదేవతలని వాటి గుళ్ళని పడగొట్టారు. బయలుదేవతల యొక్క ప్రవక్తలను అయితే యెహూ తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒకే రోజు చంపించాడు. రాజుల కుమారులందరినీ కూడా వధ చేయించాడు. ఇన్ని ఘనమైన కార్యాలు చేసి కూడా చివరికి తన హృదయాన్ని నిలుపుకోలేకపోయాడు. మనం కూడా దేవుని కోసం ఊపున్నప్పుడు చేస్తాం బాగా. క్రిస్మస్ వచ్చినప్పుడు ఇక బ్రహ్మాండంగా మాకు ఎదురే లేదు, అసలు దేవుడే మేమే దేవుడు అన్నట్టుగా చేస్తారు. మళ్ళా జనవరి 5వ తారీఖు రాగానే మనలో ఉన్న విశ్వాసం అంతా కూడా చప్పగా చల్లారిపోయింది. పాస్టమ్మ గారు కొద్దిగా చర్చిలో ఈ అవసరం ఉందయ్యా, కొంచెం రండి అని అంటే, నాకు కొద్దిగా పని ఉందమ్మా, నేను ఇక్కడ ఉండలేదు, కొద్దిగా వేరే ఊరికి పోవాలా అంటే, క్రిస్మస్ నాడు మాత్రం కుదురుద్ది, జనవరి 1 కుదురుద్ది, మిగతా రోజుల్లో కుదరదు. ప్రియమైన వారలారా, దేవుని పని చేయటానికి వేగిరపడండి. దేవునిలో మొట్టమొదటి రోజు నువ్వు రక్షణ పొందిన దినములో నీ హృదయం ఎలాగుందో చివరి రోజు వరకు కూడా నీ హృదయం అలాగే ఉండాలి. అప్పుడే నువ్వు రక్షించబడతావు. ప్రియమైన వారలారా, దేవుడు తన యొక్క శక్తిని, తన మహిమను, తన కృపను మీకు సమృద్ధిగా అనుగ్రహించి తన పరిశుద్ధతలో మిమ్మల్ని నడిపింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు. అనేకమైన వ్యక్తుల జీవితాల నుంచి మేము అనేకమైన విషయాలు తెలుసుకున్నాం. ఆశ తన జీవిత కాలంలో ఘనంగా నడిచాడు ప్రభువా, కానీ చివరిలో నాయన తన పరిశుద్ధతని పోగొట్టుకున్నాడు ప్రభువా. అలాగే నాయన మా ప్రభువా, అబియ 3 సంవత్సరముల కన్నా ఎక్కువ రాజ్య పాలన చేయలేకపోయాడు నాయన. మీలో ఘనమైన కార్యములు చేయకుంటే ఎక్కువగా నాయన మా పరిశుద్ధతను మేము కొనసాగించలేము, ఎక్కువ ఘనముగా మేము చేయబడలేము ప్రభువా నాయన. కాబట్టి మేము ఘనంగా జీవించాలి అని అంటే ఘనమైన కార్యములు మీ కొరకు చేయవలసి ఉన్నది తండ్రి. ప్రభువా, ఈ మాటను బట్టి మేము హెచ్చరించబడిన వారమై మా జీవిత కాలములో మీ కొరకు ఘనమైన కార్యములు చేయ పూనుకుందుముగాక. యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ నడిచిన మార్గం మా ప్రభువా, యెహోషాపాతు నాయన నడిచిన మార్గములో నాయన మేము నడవటానికి మా ప్రభువా, దావీదు నడిచిన మార్గములో మేము నడవటానికి మా ప్రభువా, మాకు మార్గములు సరళము చేయండి ప్రభువా నాయన. మేము తప్పిపోకుండా ప్రభువా చివరి వరకు దావీదు వలె నాయన నిలిచి ఉండటానికి మా ప్రభువా మాకు ఏర్పాటు చేయండి ప్రభువా. దావీదు పాపము చేసినప్పటికీ నాయన మరలా తిరిగి నీ యొద్దకు వచ్చి క్షమాపణ వేడుకున్నాడు. ఇప్పుడు నాయన మేము కూడా మీ పాద సన్నిధికి వస్తున్నాం. మేము ఆలోచనలో తప్పిపోయాం ప్రభువా, నడతలో తప్పిపోయాం మా ప్రభు. అనేక సార్లు మా ప్రభువా మా ప్రజలలో, మా గ్రామాల్లో నాయన మా స్వజనాంగములు మిమ్మల్ని ఘనపరచలేకపోయాం ప్రభువా. మమ్మల్ని క్షమించండి నాయన, మమ్మల్ని క్షమించండి ప్రభువా నాయన, మమ్మల్ని కనికరించండి ప్రభువా. ఈరోజు ప్రభువా నేను నాయన మీ యొక్క మహోన్నతమైన మాటలను విన్నానయ్యా మా ప్రభువా. ఈ రోజు నుంచి ప్రభువా లోకముతో నాకు సాంగత్యం అవసరం లేదు ప్రభువా. ఈ రోజు నుంచి ప్రభువా ప్రతి ఒక్కరితో నేను మాట్లాడవలసిన పని లేదయ్యా. ఇదిగో నాయన, నిందారహితుడునై నీ సన్నిధిలో నిలవటానికి మాకు మార్గంలో సరళము చేయండి. ఇదిగో ప్రభువా, ఈ లోకం వైపు దృష్టి పెట్టకుండా, ఈ లోకం వైపు నాయన మా మనసును పరుగులెత్తించకుండా
మా ప్రభా మీ సన్నిధిలో ఆ మనసును నిలుపుకొని యథార్థవంతమైన జీవితము జీవించుదుముగాక. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యము వింటూ ఉన్నారు, ఎంతమంది అయితే ప్రభా యూట్యూబ్ ద్వారా నాయన ఈ యొక్క వాక్యాన్ని చూస్తారో వారందరిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారందరికీ విడుదల కలిగించండి, వారి పట్ల మీ కృప తోడుగా ఉంచండి ప్రభువా. నాయన ఆత్మీయమైన మేలులు కలిగించండి ప్రభువా. మీ కృప దీవెనాశీర్వాదం సంపూర్ణంగా మీ బిడ్డలమైన మాకిచ్చి ఏ వైరస్ చేత, ఏ యొక్క వ్యాధి చేత, ఏ యొక్క బాధ చేత, ఏ యొక్క కరువు చేత, ఖడ్గము చేత మేము నశింపకుండానట్లు మీ కృపలో నాయన జ్ఞాపకం చేసుకోమని మీ యొక్క రక్షణ కవచము మాకిచ్చి మా ప్రభువా మమ్మల్ని ఫలవంతులుగా చేయమని యేసయ్య వారి నామములో స్తుతులు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.